హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన సంఘం అంతటికి నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, అదేవిధంగా డాడీకి, అమ్మకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం కూడా ప్రభు నన్ను నిలబెట్టి మీ అందరితో మాట్లాడడానికి ప్రభు నన్ను ప్రత్యేకంగా ఎన్నుకున్నందుకే మొదటిగా దేవాది దేవునికి మరి ఎక్కువగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము మనకు ఏర్పాటు చేయబడినటువంటి భాగము హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వాక్యం నుండి 25వ వాక్యం వరకు చదువుదాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమంట ప్రేమ చూపించే విషయంలోనూ సత్కార్యములు చేయించే విషయంలో కూడా మనం ఏం చేయాలంట? ఒకరిని ఒకరు పురికొల్పుకుంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాల్లో చాలా మందిలో ప్రేమ చల్లారిపోతున్న దినాల్లో ఉంటున్నాం. హల్లెలూయా. ఏమైపోతుందమ్మా? ప్రేమ చల్లారిపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది. ఎవరిలో కూడా ప్రేమించే గుణాలు కనిపించట్లేదు. ఎక్కడ చూసినా గానీ ప్రేమను కోల్పోయే బ్రతుకుతున్నారు. హల్లెలూయా. ప్రభు అయితే సెలవిస్తున్నాడు, సమాజముగా కూడుకునే విషయంలో గాని, ఒకరినొకరు ప్రేమించుకునే విషయంలో గాని, సత్కార్యములు చూపించే విషయంలో గాని మనం ఏం చేయాలంట తెలుసా? పురికొల్పుకుని ఉండాలంట. పురికొల్పడం అంటే ప్రేరేపించడం. ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే ప్రోత్సహించడం. ఏంటమ్మా? ప్రోత్సహించడం. మీలో మరి ఎంతమంది ఎవరెవరిని ప్రోత్సహిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ మందిరానికి మీరు వచ్చినప్పుడు మీ తోటి సహోదరుల్ని మీరు ఏం చేయాలి తెలుసా? ప్రోత్సహించాలి. ఏం చేయాలి? ప్రోత్సహించాలి. ఏమనాలి? అమ్మా, ఈరోజు మందిరంలో ప్రార్థన ఉంది కదా, రావాలి కదా. ఇంట్లో కూర్చుంటే మనకి ఏమొస్తుందమ్మా? దేవుని మందిరంలో ఉంటే మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటాం కదా, మీరు రండమ్మా అని చెప్పేసి ఒకరినొకరు ఏం చేయాలని బైబిల్ వాక్యం సెలవిస్తుంది? పురికొల్పుకోవాలి, అంటే ప్రోత్సహించుకోవాలి. హల్లెలూయా. ఈ దినాల్లో ఎలా ఉందంటే, ఒకరు ఎదుగుతూ ఉంటే అది చూడలేక ఏం పోతావులే మందిరానికి. ఏముంది మందిరంలో? నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకుంటే సరిపోదా? మందిరానికి వెళ్తేనే నీకు ఆశీర్వాదం వస్తుందా? మందిరానికి వెళ్ళడం మాత్రం వరకునే నీకు కార్యాలు జరుగుతాయా అని మనల్ని నిరుత్సాహపరిచే వాళ్ళు ఉన్నారు, కానీ ప్రోత్సాహపరిచేవారు చాలా కొద్ది మందిగా ఉంటున్నారు. ప్రభు వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ప్రేమించే విషయంలో కానీ, సత్కార్యములు చూపించే విషయంలో కానీ, సమాజంగా అంటే మందిరానికి వెళ్ళే విషయంలో కానీ మనమంటే ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలంట? పురికొల్పుకుంటూ ఉండాలి. హల్లెలూయా. ఎక్కడెక్కడో ఉన్న మన జీవితాలు, అవునా కాదా? దేవునికి ఎంతో దూరస్తులంగా ఉన్నాం. పూర్వం మనం ఎలాంటి వారము? దోషకులము, హింసకులము, హానికరులు, ఎందుకు పనికిరాని జీవితాల్ని ప్రభు ఎవరో ఒకరు మన జీవితంలో ప్రోత్సహించబడడం ద్వారా మనకి ఏమైందమ్మా? ఉచితముగా రక్షణ దొరికింది. అవునా కాదా? మీరు డబ్బులు ఏమన్నా ఇచ్చి కొనుక్కున్నారా? రక్షణని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారమ్మా? కొనుక్కోలేదు. కానీ ఎవరో ఒకరి ప్రోత్సాహం వలనే కదా ఈరోజు దేవుని మందిరంలో మీరు అందరూ నిలబడి ఉన్నారు. అవునా కదా? మరి అదే విధంగా ఇక్కడ బైబిల్ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నీవే ఇంకొకరు రక్షింపబడాలంటే నువ్వు కలిగిన రక్షణనంట అనేక మందికి పంచేవారిగా, వారిని ప్రోత్సహించేవారిగా నువ్వు ఉండాలంట. ఎలా ఉండాలమ్మా? ప్రోత్సాహపరచాలి, కానీ వారిని అనగార్చకూడదు, అంటే నిరుత్సాహపరచకూడదు. వారి మందిరానికి వెళ్తున్నప్పుడు, వారి భక్తిగా ఎదుగుతున్నప్పుడు మీరేం చేయాలి తెలుసా? ఇంకా అమ్మా, నువ్వు ఆత్మీయ జీవితంలో ఇంకా ఎదగాలమ్మా, ఇంకా మనం ప్రార్థన చేసుకోవాలమ్మా, ఇంకా మనం మందిరానికి వెళ్ళి బోల్డ్ ఆశీర్వాదాలు పొందుకోవాలమ్మా అని మనం ఇతరులను ఏం చేయాలి తెలుసా? ప్రేమించే వారంగా ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న సాక్ష్యం నేను చెప్తాను.
ఒకనొక ఊరిలో ఒక గొప్ప సేవకుడు ఉన్నాడంట. ఆయన కొడుకు ఆయన కూడా ప్రతి ఆదివారము మధ్యాహ్నం కూడిక అయిపోయిన వెంటనే ఏం చేసేవాళ్ళంట, వారు అనేక ప్రాంతాలకు వెళ్ళి కరపత్రికలు పంచడం కానీ, అనేక విషయాలు దేవునికి సంబంధించిన విషయాలు అలా అనేక మందికి తెలియచెప్పడం, ఈ జైల్లోకి వెళ్ళి వారి మధ్యన పరిచయం చేయడం, ఇలా చేస్తూ ఉండేవారంట. ఒకనొక రోజు ఇలాగే ఆదివారం పూట మధ్యాహ్నం రోజు ఆదివారం ఆరాధన అయిపోయింది, వెళ్ళి అలాగా పరిచర్య చేయాలని సిద్ధపడుతుంటే భయంకరమైన వర్షం పడ్డదంట. ఏం పడ్డదమ్మా? వర్షం మొదలైందంట. అది చినుకు చినుకుగా పోయి చాలా పెద్ద కుండపోత వర్షంగా పడుతుందంట. ఈ తండ్రికేమో అనిపించిందంట, ఈ సమయంలో బయటికి వెళ్ళడం మంచిది కాదులే, దేవుని సేవ విషయంలో ఏమి మనం తప్పు చేయట్లేదు, వర్షం వస్తుంది కాబట్టి మనం ఆగిపోయాము, దేవుడు మనల్ని క్షమిస్తాడు, ఏం కాదులే అనుకుని తన కుమారుడితో అన్నాడంట, ఈ దినం వద్దు నాన్న, మనం పరిచర్యకి వెళ్ళొద్దు, ఎందుకంటే భయంకరమైన వర్షం ఉంది కదా, ఈ సమయంలో మనం బయటికి వెళ్ళకూడదు, ఈ దినానికి మనం పరిచర్య చేయకపోయినా ప్రభు మనల్ని ఏమి అనడు, ఎందుకంటే పరిస్థితి దేవునికి తెలుసు కదా అన్నాడంట. కానీ ఈ చిన్నవాడికి ఒకటే ప్రేరేపణ అంట, ఈ రోజు నేను వెళ్ళాలి, నా దేవుని గురించి ఎవరికైనా నేను చెప్పాలి, నా దేవుని గురించి నేను ఎవరికైనా సువార్త చెయ్యాలని ఒకటే దాహం కలిగి ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి ఎలాంటి దాహాలు కలిగి ఉంటారు తెలుసా? ఇక్కడ మాటలు అక్కడ చెప్పే విషయంలో దాహం కలిగి ఉంటారు. వారికి ఏదన్నా తెలియకూడని విషయం తెలిసిందనుకో, అది ఎప్పుడు ఎవరికి ఎలా చెప్పాలా 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 అని వారు దాహం కలిగి ఉంటారు. ఎలా ఉంటారు? ఎప్పుడు ఎవరికి చెప్పాలా ఎప్పుడు ఎవరికి చెప్పాలా అని ఇలాంటిది ఉంటది. కానీ ఆ చిన్న కుమారుడు అంటే ఎదిగిన పరిస్థితిని బట్టి తనకి ఏ దాహం కలిగి ఉన్నాడంటే తెలుసా, ఏ ప్రేరేపణ కలిగి ఉన్నాడంటే తెలుసా, నేను ఈ దినం ఎలాగైనా ఒక్కరికైనా నేను సువార్త చెప్పాలి. హల్లెలూయా. ఒక్కరికైనా సువార్త చెప్పాలి, ఎందుకో దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, ఈ రోజు నేను వెళ్ళడం ద్వారా ప్రభు కార్యం ఏదో జరుగుతుంది అని ఆ కుమారుడికి ప్రేరేపణ వస్తూ ఉంటే తన తండ్రికి చెప్పాడంట, నాన్న నేను ఈ రోజు ఎలాగైనా సరే ఒక్కరికైనా నేను కరపత్రికను పంచాలి, నేను ఎలాగైనా సరే బయటికి వెళ్ళాలంటే తండ్రి చాలా కోప్పడ్డాడంటే, ఏమనుకుంటున్నావురా, బయట చాలా భయంకరమైనటువంటి వర్షం పడుతుంది, నువ్వు ఏ రీతిగా వెళ్తావు, ఏం అవసరం లేదు, అది ఇది అని చెప్పినప్పుడు కుమారుడు చాలా దుఃఖపడి ఒక్కసారి తండ్రి అలా లోపలికి వెళ్ళంగానే తండ్రికి కూడా చెప్పకుండానంట ఆ భయంకరమైన వర్షంలో బయటకు వచ్చాడంట. బయటకు వచ్చి అటు ఇటు చూస్తే ఒక్క మనుషులు కూడా లేరు. ఇప్పుడు కూడా వరద ప్రాంతానికి ఎవరన్నా బయట ఉన్నారమ్మా? మేము కూడా మొన్న వచ్చినప్పుడు ఒక్క వాహనం కానీ ఏది కూడా బయట లేదు. అదే మామూలుగా అయితే తిరుగుతూ ఉంటారు. ఈ వరద ఉధృతికి అందరు ఏమైపోయారు, ఇళ్లలోనే ఉంటున్నారు. ఆ రోజు కూడా అంత కుండపోత వర్షం పడుతూ ఉంటే ఏ ఒక్క మనిషి కూడా బయట కనబడలేదంట. కొంచెం భయంగా ఉన్నా, ప్రభువా నీవే నన్ను బలపరచు, నన్ను ప్రేరేపిస్తున్నావు, నువ్వు నన్ను ఎక్కడికైనా వెళ్ళమనని అలా ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఇల్లు కనిపించిందంట. ఆ ఇల్లు బయటికి అంతా తలుపులు వేసేసి చెమ్మ చీకటిగా, అందులోకి మబ్బు వచ్చినప్పుడు ప్రాంతం అంతా ఎలా ఉంటదమ్మా, చీకటిగా ఉంటది, చాలా చీకటిగా ఉందంట. భయపడుతూనే వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళి ఒకసారి తలుపు కొట్టాడంట. తలుపు కొట్టంగానే ఎవ్వరు కూడా బయటికి రాలేదంట, ఏ శబ్దం కూడా బయట వినబడతలేదంట. మరలా ధైర్యం తెచ్చుకున్నాడంట, తెచ్చుకుని మరలా తలుపు కొట్టాడంట, అయినా కానీ తలుపు తీయలేదు. అలా 2-3 సార్లు తలుపు కొట్టేటప్పటికి ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్త్రీ వచ్చి తలుపు తీయంగానే ఈ పిల్లవాడికి భయం అయిందంట. భయమయ్యి తన చేతిలో ఉన్న కరిపత్రికని ఆమెకి వెంటనే అక్కడ పెట్టేసి ఏమైపోయాడంట తెలుసా, పరుగున వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపోయాడంట. వెంటనే ఈ పెద్దావిడ ఎవరు బాబు అంటున్నా గాని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోగానే ఈ పెద్దావిడి లోపలికి వచ్చిందంట, కరపత్రికను తీసి చదవడం మొదలెట్టిందంట. దాంట్లో యేసుని గురించినటువంటి అనేక విషయాలు అందులో లిఖించబడి ఉన్నాయంట. అందులో దేవుని ప్రేమ గురించి రాయబడి ఉందంట. ఆ పరిస్థితుల్లో ఆమె ఎందుకు చదవగలిగిందంటే ఆమెకి ఎవ్వరు లేరంట. ఉన్న వాళ్ళు కూడా అందరూ దూరస్తులు అయిపోయారంట. ఎక్కువ ఆస్తి ఉందంట, కానీ తనకి నెమ్మది లేదంట, మనశ్శాంతి లేదంట. ఒక్కసారి ఆ కరపత్రికను చదవగానే తనకు ఒక నెమ్మది దొరికిందంట. హల్లెలూయా.
అది చదవంగానే తనలో తానే తెలియనటువంటి ఒక ఉత్తేజం వచ్చిందంట. ఆమె ఏం చేసుకోవాలనుకుందో తెలుసా? ఉరి పెట్టుకుని నేను చనిపోవాలి, ఎందుకంటే నాకు ఎవ్వరూ లేరు కదా, నా పరిస్థితిని గుర్తించిన వారు ఎవ్వరూ లేరు కదా అని ఆ సమయంలో ఆమె చనిపోతూ ఉందంట. ఈ పిల్లవాడు 2-3 సార్లు కొడుతున్నప్పుడు కూడా ఉరి పెట్టుకుని ఎవరో తలుపు కొడుతున్నారు అనుకుంటూ అప్పుడు నెమ్మదిగా బయటకు వచ్చిందంట ఆ ఉరితాడు ఉడ్డులు పెట్టి. వెంటనే ఆ కర్రపత్రికను చూడగానే నా దేవుడు నా కోసం, నన్ను ప్రేమించే నా యేసయ్య ఉన్నాడే అని చెప్పి వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకుని ఆ ఆదివారం మందిరానికి వెళ్ళడం జరిగిందంట. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళంగానే అక్కడ దైవ సేవకులు చెప్పిన మాటలు విని ఆమె మారు మనసు పొందుకుందంట. ఆ రోజు దైవ సేవకులు ఇలాగే చెప్తున్నప్పుడు, ఈ రోజు ఎవరైనా నూతనంగా వచ్చారమ్మా అంటే ఆ తల్లి గారు వచ్చి నిలబడి, నేను ఈ రోజు నూతనంగా మందిరానికి వచ్చాను, నా సాక్ష్యం చెప్తానని ఆమె సాక్ష్యం అంతా చెప్పిందంట. పలానా రోజు ఇలాగ నా దగ్గర ఒక చిన్న కుమారుడు ఒక కరపత్రికను పట్టుకుని వచ్చాడు, ఆ కరపత్రిక ద్వారా నా జీవితం మారింది, నేను మారు మనసు పొందాను, నా అనుభవం నుంచి, నేను మరణకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు నన్ను నిత్య జీవానికి వారసురాలుగా నన్ను పిలవడానికి నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు అని చెప్పి ఆమె సంతోషంతో సాక్ష్యం చెప్తే ఈ బలిపీఠం మీద ఉన్న తండ్రి సిగ్గుతో తలదించుకుని ఏడుస్తున్నాడంట. సంఘ బిడ్డలు అందరూ చూస్తున్నారు, ఏంటి పాస్టర్ గారు ఇలా ఏడుస్తున్నారని అంటే వెంటనే వాళ్ళందరి ముందు సాక్ష్యం చెప్పాడంట. నేను పరిస్థితులను చూసి భయపడి వెనక్కి వచ్చాను, కానీ నా కుమారుడు ప్రేరేపింపబడిన వాడే వెళ్ళి ఆ తల్లికి సువార్త చెప్పాడు, ఆ తల్లి ఈ దినం మారు మనసు పొందుకుంది. హల్లెలూయా. చిన్న కుమారుని ప్రేరణ ద్వారా ఏమయ్యారమ్మా? ఆ తల్లి యొక్క మరణం అవ్వాలనే నిర్ణయాన్ని మార్చుకోవడం మాత్రమే కాక ఏమైందమ్మా? ఆ తల్లి మారు మనస్సు పొందుకుంది. ఈ దినాల్లో కూడా చెప్పే మాట ఏంటంటే, మీరు ఏయో విషయాలలో ఎవరెవరినో ప్రోత్సహిస్తూ ఉన్నారేమో, అవన్నీ దేవునికి ఇష్టమైనవో కాదో మీకు తెలుసు, తెలియకపోవచ్చు. కానీ ప్రభువుకు సంబంధించిన విషయాలు ఏవైనా, దాని పరిచర్య అయినా, ప్రార్థన అయినా, వాక్యం అయినా, మీరు వాటిలో విషయంలో ప్రోత్సహించగలిగితే గనక మీకు నిత్య జీవానికి మీరు వారసులుగా మార్చబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్న కుమారుని ప్రేరణ ద్వారా అంట ఆ తల్లికి రక్షణ కలిగిందంట. ఆ తల్లి దేవుని ప్రేమను తెలుసుకోగలిగిందంట. ఆ తల్లి దేవుడు నా కొరకు ఏం చేశారో అనే కార్యాన్ని తెలుసుకోగలిగిందంట. ఈ దినాల్లో మనం కూడా ఏం చేయాలి తెలుసా? బైబిల్ వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? ఒకరిని ఒకరు అంట పురికొల్పుకోవాలంట. ఎలాంటి విషయాలలో అంట తెలుసా? మంచి విషయాలలో. ఎలాంటి విషయాలలో? ప్రేమకు సంబంధించిన విషయాలలో, ప్రేమించే విషయంలో ప్రోత్సహించుకోవాలంట. సమాజముగా కూడి అంటే మందిరానికి వచ్చే విషయంలో ఎవరన్నా బలహీనులు ఉంటారు, ఏమనాలి? అమ్మ ఈ రోజు నేను బలహీనంగా ఉన్నాను, మందిరానికి రాలేకపోతున్నాను అంటే నువ్వేం చేయాలి తెలుసా? అక్క నేను ఉన్నాను కదా, మన ఇద్దరం కలిసి వెళ్దాం రా, నువ్వు ఒక్కరిదాని అయితే నువ్వు బలహీనంగా ఉన్నావేమో, నేను నీకు సహాయపడతాను రా, మన ఇద్దరం కలిసి వెళ్దాం రా అని చెప్పి మీరు ఏం చేయాలి తెలుసా? వారిని ప్రోత్సహించేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె కూర్చొని సీరియల్ చూసుకుంటూ ఉందనుకో, రాక మందిరానికి వెళ్తున్నప్పుడు అంటే మీరు కూడా వెళ్ళి రాక మందిరానికి అన్నప్పుడు ఆమె ఆగు సీరియల్ చూస్తున్నాను కదా, ఇప్పుడు ఏమొస్తాయంటే సర్లే ఈ రోజు బయట వర్షం పడుతుందిలే, ఇద్దరం కలిసి సీరియల్ చూద్దాంలే, ఇద్దరం కలిసి టీవీ చూసుకుందాంలే, ఎడు తిరిగి వారం అంతా మనం మందిరానికి వెళ్ళాం కదా, వెళ్ళకపోతే ఏమైంది, ఒక్క రోజుకి మనం ఇంట్లో కాలక్షేపం చేద్దాం అని మనం అనకూడదంట. ఏం చేయాలంటే తెలుసా? ఒకరిని ఒకరు మనము ప్రోత్సహించుకుంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం బైబిల్లో చూసినట్లయితే గనక బైబిల్లో చాలా మంది చాలా విషయాలలో దేవుని ప్రేరేపణ కలిగిన వారు ఉన్నారు, సాతాను యొక్క ప్రేరేపణ కలిగిన వారు కూడా ఉన్నారు. హల్లెలూయా. మనం ఈ దినం సాతాను ఎవరెవరిని ప్రేరేపించి ఏ కార్యాలు చేయించిందో, దేవుని ప్రేరేపణ ద్వారా ఎవరెవరు ఏ కార్యాలు చేశారో కూడా మనం తెలుసుకుందామా వద్దమ్మా? ఎందుకంటే వాక్యము ద్వారా మనం సరి చేయబడాలి. మనల్ని ఒక మనుషుడు సరి చేయగలడేమో, ఒక మనుషుడు సరి చేస్తాడో చేయలేడో తెలియదు, కానీ దేవుని వాక్యం ఎప్పుడైతే మీరు శ్రద్ధగా, దేవుని మాట ఎలా వినాలంట? శ్రద్ధగా వినాలంట. ఎవరైతే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని దాని ప్రకారం నడుచుకుంటారో వారందరి పట్ల అంటే దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడంట.
హల్లెలూయా. మీరు ఏం చేయాలి తెలుసా? వాక్యం మీ అద్దకు వస్తున్నప్పుడు ఇది నా కొరకే, నేను సరి చేయబడడానికే అని మీరు స్వీకరించి దాని ప్రకారం మీరు నడుచుకుంటే గనక నూరంతల ఫలాన్ని మీరు పొందుకుంటారు. ఏం పొందుకుంటారు? నూరంతల ఫలాన్ని పొందుకుంటారు. మనము ఎన్ని రోజులు భక్తి చేసినా దేనికోసం చేస్తున్నామంటే ఏదో ఒక రోజు మనం తండ్రి సింహాసనం మీద కుడి పార్శ్వమున మనం కూర్చోవాలని. అవునా కాదా? ఈ లోక సంబంధమైన జీవితాలన్నింటినీ వదిలేసాం, పాపాన్ని విడిచిపెట్టాము, లోక మార్గాలన్నింటినీ విడిచిపెట్టి దేవుని మార్గాన్ని ఎంచుకుని మరి మార్గంలో నడుస్తున్న మనం ఏం చేయాలి తెలుసా? మన పరిగె ఎప్పుడు కూడా గురి వైపే చూడాలి. లోక సంబంధంగా అనేక విషయాలు మనల్ని ఏం చేస్తూ ఉంటాయి తెలుసా? లాగుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా వెనక నీ ఆత్మీయ జీవితాన్ని చల్లార్చడానికి అనేక విషయాలు నీ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. కానీ నువ్వైతే ఎలా ఉండాలి తెలుసా? గురి వద్దకు పరిగెట్టాలనే ఆలోచన మాత్రమే నీకు ఉండాలి. ఏ ఆలోచన ఉండాలమ్మా? గురి వద్దకే అంటే ప్రభువు వద్దకు పరిగెట్టాలనే ఆలోచన మాత్రమే నువ్వు కలిగి ఉండాలి. ఈ లోక సంబంధమైన అన్ని కూడా నేను ఎప్పుడు కూడా నువ్వు బ్రతికున్నంత కాలం కూడా నేను ఏం చేస్తా తెలుసా? వెనక్కి నీ ఆత్మీయ జీవితాన్ని వెనక్కి లాగడానికే ప్రయత్నిస్తాయి. కానీ నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థనలో, విశ్వాసంలో, వాక్యంలో ఎదిగే బిడ్డవైతే గనక ఏ అడ్డంకులు వచ్చినా ప్రభు నుండి నిన్ను ఎవ్వరూ కూడా ఎడబాయలేరు. ఎడబాయగలరమ్మా? ఎడబాయగలరా? ఎవ్వరు. భార్యాభర్తలో అధికంగా ప్రేమించుకునేవారు అనుకో, వారి మధ్యలో ఎవరు ఏమొచ్చి చెప్పినా గానీ భర్త గురించి భార్యకి తెలుసు, భార్య గురించి భర్తకి తెలుసు కాబట్టి ఏమి పనిచేయు. అదే ఇద్దరు భార్యాభర్తలు ఎప్పుడు అసమాధానంగా ఉంటున్నారనుకో, వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ గురించి చెప్పినప్పుడు ఏమనిపిస్తుంది? అన్నదా తెలుసు అనే ఉంటది, నాకు తెలుసు అనే ఉంటది, అన్నాడా అనే ఉంటాడు, ఖచ్చితంగా అంటాడు అని చెప్పేసి ఏమైపోతారు తెలుసా? వారిద్దరి మధ్యన ఇంకా 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 ఏమైపోతుంది? దూరం పెరిగిపోతూ ఉంటది. కానీ నువ్వు ఎప్పుడైతే నీ భర్తని ప్రేమిస్తావో, ఎప్పుడైతే నువ్వు నీ భార్యని ప్రేమిస్తావో, ఎప్పుడైతే నువ్వు నీ తల్లిని ప్రేమిస్తావో, ఎప్పుడైతే నీ కొడుకును నువ్వు ప్రేమిస్తావో, ఎవ్వరు ఏ మాటలు చెప్పినా నీకు ఎలా ఉంటాయి తెలుసా? ఏవి కూడా నిన్ను కదల్చవు. ఎందుకంటే దేవుడు చూపించే ప్రేమ మనలో ఉంటే గనక ఆ ప్రేమను మనం ఇతరులకు చూపిస్తున్నప్పుడు ఏవి కూడా దేవుని ప్రేమలో నుంచి మనల్ని ఎడబాయలేవు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా అలాంటి ప్రేమని, సత్కార్యాలు అంటే మంచి కార్యాలని పురుకొల్పే విషయంలో అంటే ప్రోత్సహించే విషయంలో, ప్రేరేపణించే విషయంలో కూడా మనం ఎలా ఉండాలి తెలుసా? ఆసక్తిగా ఉండాలంట, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలంట. మరి బైబిల్ వాక్యాలు కనుక మనం ధ్యానించినట్లయితే గనక మొదటగా సాతాను ద్వారా ఎవరు ప్రేరేపించబడ్డారు, వారి పరిస్థితి ఏమైపోయిందో ఫస్ట్ మొదటగా మనం తెలుసుకుందాం. ఎవరన్నా? ఫస్ట్ సాతాను ద్వారా ప్రేరేపింపబడిన వాళ్ళు, పరిశుద్ధాత్మని ద్వారా ప్రేరేపింపబడిన వాళ్ళు దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. దురాత్మ ద్వారా కూడా ప్రేరేపించబడిన వారు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మొదటగా మనం చదువుదాము. మొదటి రాజులు 21వ అధ్యాయము, మొదటి రాజులు 21వ అధ్యాయము 25వ వాక్యాన్ని చదువుదాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్త్రీ గురించి మీ అందరికీ తెలుసు కదమ్మా, యెజబెలు. తెలుసు కదా? తెలుసా లేదా? హల్లెలూయా. మీ అందరికీ కూడా తెలుసనే నేను అనుకుంటున్నాను. యెజబెలు అనే ఒక స్త్రీ ఉంది బైబిల్ గ్రంథంలో. ఆమంట అసలు ఆమె ఒక స్త్రీ అని చెప్పడానికి కూడా మనం మాట్లాడుకోవడానికి అంత మంచి సాక్ష్యం కలిగిన స్త్రీ కాదు ఆమె చాలా దురాత్మ పట్టింది. ఇంకేం చెప్పాలంటే ఎప్పుడు కూడా చెడ్డ కార్యాలు చేయడానికి ఎల్లప్పుడు కూడా ముందుండేది. అది సేవకులనైనా సరే, ఎవరినైనా సరే తనకున్నటువంటి చెడ్డ గుణంతో ఏం చేసేది తెలుసా? ఎప్పుడు చెడ్డ కార్యాలే చేసేది యెజబెలు అంటేనే ఆమె ఒక చెడ్డ అసహ్యమైన స్త్రీ అని చెప్పొచ్చు. ఏ స్త్రీ అంట? స్త్రీ అంటేనే గుణవతి అయిన భార్య అని పేరుంది, కానీ ఈమెకి ఆ పేరు లేదంట. చెడ్డ భార్య. ఏం భార్య? చెడ్డ భార్య.
ఈమంట అక్కడ నాబోతు అనే ఒక నీతిమంతుడు ఉన్నారంట. ఆయనకి ఒక ద్రాక్ష తోట ఉందంట. అది ఎవరి ద్రాక్ష తోట అంట తెలుసా? తన పిత్రార్జితం, అంటే తన తండ్రుల కాలం నుండి కూడా వస్తున్నటువంటి ద్రాక్ష తోట అది. తను ఏదో తన బ్రతుకుంటూ దాన్ని వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్న దినాల్లో యెజెబెలు యొక్క భర్త అంట నాబోతు అని ఒకడు ఉన్నాడంట. ఎవరంట? నాబోతు. కొంతమంది ఇంట్లో ఆహాబు, క్షమించాలి, నాబోతు కాదు, ఆహాబు. ఏమంటే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అంతా కూడా భార్యలకేస్తారు, భర్తలు ఏం మాట్లాడరు. కానీ స్త్రీ అంట ఎల్లప్పుడూ కూడా మౌనంగా ఉండాలంట. ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. భర్త ఆధిపత్యం చేయాలి. ఎందుకంటే మొదటగా పురుషునినే దేవుడు చేశాడు, కానీ స్త్రీకి ఏ మాత్రం కూడా అధికారం ఇవ్వబడలేదని పత్రికల్లో రాయబడి ఉంది. హల్లెలూయా. స్త్రీకి ఏ మాత్రం కూడా పురుషుని మీద అధికారం చేయడానికి అధికారం ఇవ్వబడలేదని లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం ఎల్లప్పుడూ కూడా సంఘంలో, సమాజంలో, మన కుటుంబంలో కూడా మనం ఎలా ఉండాలి అంటే తెలుసా? మన భర్తకి కిందే ఉండాలంటే, కానీ మన భర్తకి పైన మనం ఏమాత్రం కూడా ఆధిపత్యము చేసే వారంగా ఉండకూడదు. ఒకవేళ నువ్వు అలా ఆధిపత్యం చేస్తున్నావు అనుకో, నీ కుటుంబంలో నీ జీవితకాలం అంతా కూడా సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటావు. ఎప్పుడైతే నువ్వు భర్తను గణపరిచి, ఎవరిని గణపరచాలి? ఎఫెసీయుల పత్రికల్లో ఉంటది కదా, మీరు ఏం చేయాలంట? పురుషులకు లోబడి జీవించాలంట. అలా మనం ఎప్పుడైతే భర్తలకి లోబడి జీవిస్తామో, ఎప్పుడైతే భర్త యజమానుడిగా కుటుంబం అంతటిని నడిపిస్తాడో, అప్పుడు ఏమవుతారంటే తెలుసా? ఆ కుటుంబం ఎప్పుడు కూడా పచ్చని తోటగా నడిపించబడుతుందంట. ఇప్పుడు ఏదైనా తోటలో అవ్వ అధికారం తీసుకోబట్టే కదా వారు ఆ నిత్య జీవంలోంచి, నిత్య మార్గంలో నుంచి ఏమైపోయారు? బయటికి త్రోసి వేయబడ్డారు. అప్పుడు వరకు కూడా ఆదాము యేసే చెప్పిన మాటే విన్నాడు. తినద్దు అన్న ఫలాన్ని తినలేదు. ఏమాత్రం తినకుండా తనని తాను ఎప్పుడు కూడా కంట్రోల్ చేసుకుంటూ దేవుని మాటకు లోబడే బ్రతికాడు. ఎప్పుడైతే అవ్వ వచ్చిందో తనంట, మనమంట, స్త్రీలంట బలహీనమైన వారు అంట. ఎలాంటి వారు అంట? ఎవరన్నా కన్నీళ్ళు ఏడ్చారనుకో మన ముందు, మనం కూడా ఏడ్చేసి సర్లే అమ్మా, ఈ రోజుకి డబ్బులు పెట్టుకో, ఏం పర్లేదులే అమ్మా, నా భర్తకి తెలియదులే అమ్మా, నువ్వు ఏదో రోజు నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నాకు ఈలే అమ్మా అంటావు. వాళ్ళ తర్వాత మనకు తెలుస్తుంది మనల్ని నిండా వాళ్ళు ముంచేశారని. అవునా కాదా? చాలా మంది ఇక్కడ జీవితాల్లో జరిగే ఉంటాయి. మా దగ్గర కూడా ఒక స్త్రీ ఉంది, పాపం చాలా మంచి ఆమె. పాపం తన భర్తే ఏలుబడి చేస్తాడు ఇల్లంతటిని, కానీ ఆమె వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె వచ్చి, నేను చాలా అప్పుల్లో ఉన్నానక్క, నా పరిస్థితి ఇదక్క అంటే, ఒకసారి వచ్చినప్పుడేమో బంగారం ఇచ్చింది. సర్లే అమ్మ కొంచెం తీసుకుని నీ అప్పులు తీర్చుకొని. రెండోసారి వచ్చినప్పుడు ఆమె గుర్తించాలి కదా, గుర్తించకుండా ఇంకొకసారి డాక్యుమెంట్స్ ఇచ్చేసింది. మూడోసారి కూడా వచ్చింది, అలాగే వచ్చినప్పుడు 15 లక్షల రూపాయల డబ్బులు కూడా ఇచ్చేసింది. ఇప్పుడు తీరా చూస్తే నేను నీకు ఎప్పుడు ఇచ్చాను, నువ్వు నాకు ఎప్పుడు ఇవ్వాలి, అది ఇది అని ఉల్టా ఈమె మీదే మాట్లాడి కొన్ని సంవత్సరాల నుంచి ఆమెను ఇబ్బంది పెడుతూనే ఉంది. హల్లెలూయా. ఆ విషయంలో భర్త మాత్రం ఏం చేయగలడు? వాళ్ళు దేవుని ప్రేమ కలిగిన వారు కాబట్టి, నా దేవుడు ఎప్పటికైనా నాకు సహాయం చేస్తాడు అయ్యా, నేను తప్పు చేశాను, నాకు తెలియక ఏదో చేసేసాను, దేవుడు ఎప్పటికైనా నాకు సహాయం చేస్తాడులే అని ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉంది. మనం అలాగా వివేచన లేని వారంగా కార్యాలు చేయకూడదు. అవ్వ ఏం చేసిందంట? కుయుక్తిగా మాట్లాడింది సర్పము. ఏమైపోయింది? ఆ మాటకి లోబడిపోయింది. తనతో పాటు తన భర్తను కూడా బయటికి లాగవేయడానికి స్త్రీయే కారణమైంది. ఇక్కడ కూడా ఈ యెజెబెలు అనే ఒక దుష్ట స్త్రీ అంట తన భర్త కాకుండా ఆమెనే ఆ మొత్తం అంతటిని కూడా ఆధిపత్యం చేస్తుందంట. హల్లెలూయా. ఆధిపత్యం చేస్తుంటే అక్కడేమో నాబోతు అని ఒక నీతి మంతుడు తన బ్రతికేదో తన బ్రతుక్కుంటూ ఏం చేస్తున్నాడంట? ద్రాక్ష తోటను పండిస్తూ ఉంటే తన భర్తకి ఎవరి మీద కనబడ్డాడంట? వాడికి ఎంతో వస్తుంది, కానీ ఆ పేదవాడైనటువంటి నాబోతు ద్రాక్ష తోటే కావాలంట. ఒకనొక రోజు ఇలాగే ఏం అన్నం తినకుండా ముఖం చిన్నబుచ్చుకుని కూర్చున్నాడంట. వచ్చిందంట, ఏంటి అలా కూర్చున్నావేంటి అని అడిగిందంట భార్య.
అదిగో పలానా ద్రాక్ష తోట నాకు కావాలనంటే ఆ నాబోతు నాకు ఇవ్వనన్నాడు, కానీ నాకు దాని మీద మనసు ఉంది, నాకు అది కావాలంటే అది ఎంత మాత్రం పని అని చెప్పేసి వెంటనే నాబోతును చంపించి మరి దానికి ఏం చేసిందంట, ఆ ద్రాక్ష తోటను అంతటిని కూడా తన భర్తకి ఇచ్చిందంట. హల్లెలూయా! ఎంత చెడ్డ కార్యం అమ్మా. ఒక నీతిమంతుని చంపించే విషయంలో సాతాను ఎంతగా ఆమెను ప్రేరేపించాడు, అవునా కాదా? ఈ దినాల్లో కూడా మనం భార్యలుగా ఉంటున్న మనము మన భర్తలకి మంచిని మనం నేర్పాలి. ఏం నేర్పాలి? మంచి నేర్పాలి. ఒకవేళ నీ భర్త నీ మాట వినకుండా లోక సంబంధంగా నడుస్తున్నాడేమో, నువ్వేం చేయాలి తెలుసా? మోకరించి ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చాలి. ఏం చేయాలి? స్త్రీ తల మీద ఒక భారం ఉంది. స్త్రీ అంట సంఘానికంట వెన్నుముక లాంటిదంట. ఎలాంటిది? సంఘానికే మాత్రమే కాదంట, కుటుంబానికి కూడా స్త్రీ ఎలాంటిదంట? వెన్నుముక లాంటిది. వెన్నుముక లేకపోతే మనం బ్రతకగలమా? మనం నడవగలమా? మన నడువంతా ఏమైపోతుందమ్మా? వంగిపోతుంది, అవునా కాదా? వంగిపోయి ఉంటాం. అలాగే మనం అంట వెన్నుముక లాంటి వాళ్ళం అంట. స్త్రీగా కుటుంబానికి మనం సరైన వారంగా, సరైన ప్రేరణ ఇచ్చే వారంగా మనం ఉండగలిగితే మన కుటుంబం అంట ఎల్లప్పుడూ పచ్చని ఏదేను తోటగా ఉంటుందంట. హల్లెలూయా! హల్లెలూయా! ఈ యెజబెలు అనే స్త్రీ ఏం చేస్తుందంట? తన భర్తకి చెడ్డ కార్యము చేయడానికి ప్రేరేపిస్తుందంట. ఏ రీతిగా ప్రేరేపిస్తుంది? చెడ్డ కార్యము చేయడానికి. మనం అలా ప్రేరేపణ ఇచ్చే వారంగా మనం ఉండకూడదు. మనం మంచి కార్యాలు, ఒకవేళ నీ భర్త మందిరానికి రాకుండా ఇంకా లోకంలో త్రాగుడికి రకరకాల వాటికి బానిసలు అయిపోయి ఉన్నాడనుకో, నువ్వేం చేయాలి తెలుసా? ఎక్కువగా ప్రార్థనలో గడపాలి. ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు, అక్కడ లోక వార్తలు ఇక్కడ లోక వార్తలు చెప్పుకుంటా ఉండడం వల్ల నీ కుటుంబాన్ని నువ్వే దిగజార్చుకుంటూ ఉంటావు. నువ్వేం చేయాలి తెలుసా? సమయము దొరికిన కొలది కూడా నువ్వు దేవుని సన్నిధిలో అంగలార్చినట్టు అంగలార్చాలంట. హల్లెలూయా! ఆమెకి పిల్లలు లేరు కాబట్టి, పిల్లల విలువ తెలుసు కాబట్టి ఆమె మత్తురాలై ప్రార్థన చేస్తుందంట. ఎలాగంట? అన్న మత్తురాలై ప్రార్థన చేస్తుందంట. ఏలియా కూడా వచ్చి, ఏమ్మా నువ్వు ద్రాక్షారసంగా ఏమన్నా తీసుకున్నావా అని అడిగితే, లేదయ్యా, నాలో పిల్లలు పుట్టలేదని ఒక దుఃఖం ఉందయ్యా, అందుకే అయ్యా నేను మత్తురాలనే, దేవునిలో మత్తురాలనే ప్రార్థన చేస్తున్నారంట. ఈ రోజుల్లో ఎంతమంది స్త్రీలు దేవుని సన్నిధిలో గడుపుతున్నారు? మీ కుటుంబంలో ఇంకా దేవుని కార్యాలు జరగలేదు, ఇంకా దేవుని కార్యాలు జరగకుండా ఇంకనూ మీరు ఆత్మీయ జీవితంలో వెనకబడిన కుటుంబం మాదిరిగానే ఉన్నారు అంటే మీరు ఎంతగా దేవుని సన్నిధిలో గడుపుతున్నారు? మీ ప్రార్థనా స్థాయి మీకు తెలిసే ఉంటది కదమ్మా. మీరు ఎంత ప్రార్థన చేసుకుంటున్నారో, ఎంతగా దేవుల్లో భక్తిలో ఎదుగుతున్నారో మీకు తెలుసు. మనం ఏం చేయాలి తెలుసా? భక్తిని నేర్చుకుని మన భక్తిని ఏం చేయాలి తెలుసా? మన కుటుంబం అంతటికీ నేర్పాలి. హల్లెలూయా! హల్లెలూయా! కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు తెలుసా? పిల్లల ముందే మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడుతుంటారు. పిల్లల ముందే చెయ్యరాని కార్యాలన్నీ చేస్తుంటారు. వారు పెద్దవారు అయినప్పుడు మిమ్మల్ని పోలే కదమ్మా వారు నడుచుకునేది. నువ్వు అనుకుంటావు వీడికి బుద్ధి ఎందుకు వచ్చిందో అంటావు. ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుంటే ఆ కార్యం నువ్వు ఎప్పుడో నీ జీవితంలో నీ పిల్లల ముందు చేసే ఉంటావు. అందుకే నీ పిల్లలు నీ మాట వినకుండా నీకు దూరస్తులుగా ఉంటున్నారు. మనం ఎలా ఉండాలి తెలుసా? మన కుటుంబాన్ని ప్రేరేపించే వారంగా ఉండాలి. హల్లెలూయా! హల్లెలూయా! ఒక తల్లి అంట చాలా భక్తిగా పెరుగుతుందంట. చాలా భక్తిగా తన భర్తకి తన భార్య చేసే ప్రార్థన అంటే బహు కోపం అంట. తన భార్య ఎన్నుకున్న దేవుడు అంటే చాలా కోపం అంట. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నా విసుక్కునేటోడంట. ఆ ప్రార్థన ఏ రీతిగానన్నా డిస్టర్బ్ చేయాలని ఆ పని చెప్పేవాడు, ఈ పని చెప్పేవాడంట. కానీ తను ఎప్పుడు కోపగించుకోకుండా తన భర్తకి ఎప్పుడు కూడా లోబడి జీవిస్తూ ఉన్నదంట.
ఒకనొక రోజు కొంతమంది వచ్చి, అమ్మ మా పిల్లలకి ఇలా బాగాలేదు అది ఇది అన్నప్పుడు ఈ వెళ్ళి ప్రార్థన చేస్తానంట, వాళ్ళందరికీ స్వస్థతలు జరిగినాయి అంట. అవన్నీ చూసినప్పుడు తన భర్తకి ఏమనిపించిందంటే, నా భార్యను అందరూ పొగుడుతున్నారు, నా భార్య మంచిదని అంటున్నారు, నా భార్యను అదంటున్నారు, నా భార్యను దేవుడితో పోల్చుతున్నారని చాలా కోపం పెట్టుకునేటాడంట, చాలా కక్ష పెట్టుకునేటాడంట. ఒక రోజు ఇలాగే ఆయన పొలం పనులకి వెళ్ళిపోయాడంట. పొలం పనులకి వెళ్ళిపోయినప్పుడు పొలం పనులు చేసుకుంటూ ఉంటే ఆ పక్కన ఉన్న వ్యక్తి అన్నాడంట, మీ భార్య చాలా ప్రార్థనా పర్రాలంట కదరా, అది ఎవరో యేసు ప్రభుని నమ్ముకుందంట కదా, ఆమె ప్రార్థన చేస్తే చాలా అనారోగ్యాలతో ఉన్న వారికి బాగులు జరుగుతున్నాయంట కదా, మొన్న మన ఊర్లో గేదె కూడా జబ్బు చేస్తే మీ భార్య ప్రార్థన చేస్తే దానికి స్వస్థత కలిగిందంట అని ఇలా చెప్తుంటే అక్కడ కూడా ఆ వ్యక్తి చెప్తున్న మాటలకి చాలా కోపం వచ్చిందంట. ఊరుకోరు, అవన్నీ మాటలు వదిలి పని చేసుకుంటా ఉంటే ఒక పెద్ద తేలు వచ్చంట ఆ వ్యక్తిని కుట్టేసిందంట. ఎవరిని? ఆ అవిశ్వాసి అయిన భర్తను ఏం చేసిందంట? తేలు వచ్చి కుట్టిందంట. ఇంకా ఆ మనిషి పరిస్థితి ఎలా అయిపోయిందంటే హాస్పిటల్కి వెళ్ళడానిక చాలా దూరంలో ఉన్నారంట, వెళ్ళే పరిస్థితి లేదంట. ఆ వ్యక్తికి అర్థమైపోతుందంట, ఈ విషయం నా నరాల్లోకి ఎక్కేస్తుంది, నేను చనిపోతానేమో, నేను ఏమైపోతానో అన్నప్పుడు వెంటనే ఒక్కసారి తన భార్య గుర్తొచ్చిందంట. తన భార్య గుర్తొచ్చంట వెంటనే ఇలాగే కళ్ళు మూసుకునంట, నా భార్య దేవుడా, ఏమన్నాడంట? నా భార్య దేవుడా, నువ్వెవరో నాకు తెలీదు, కానీ నా భార్య అయితే నిన్ను ప్రతిదినము సేవిస్తుంది కదా, నా భార్య అయితే నిన్ను కొలుస్తుంది కదా, నా భార్య అయితే ప్రతి దినము కూడా నీ సన్నిధిలో గడుపుతుంది కదా, ఆ దేవుడా నన్ను స్వస్థపరచవా, నా గాయాన్ని నువ్వు కట్టవా అనగానే ఆయనకున్న నొప్పి అంతా ఒక్కసారే తొలగిపోయిందంట. వెంటనే కూడా ఆయన ఒక సంతోషంగా లేచాడంట, పరుగున ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళంగానే ఇంకనూ తన భార్య ఏం చేస్తుందంటే తెలుసా? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉందంట. హల్లెలూయా. వెంటనే చెప్పాడంట, అమ్మా ఇన్ని రోజులు నిన్ను నేను చాలా బాధ పెట్టానమ్మా, చాలా నిన్ను గాయపరిచానమ్మా, చాలా హింసలు పెట్టానమ్మా, కానీ నీ దేవుడే నన్ను ఈ దినము సజీవుల లెక్కల్లో ఉంచాడని వెంటనే ఆ భర్త ఏమైపోయాడంటే తెలుసా? మారు మనసు పొందాడంట. నీ కుటుంబంలో అలాంటి సాక్ష్యం ఉందా? అలాంటి సాక్ష్యం లేకపోతే ఈ రోజు నుంచి నువ్వు మంచి స్త్రీగా, ప్రార్థనా పర్రాలుగా దేవుని సన్నిధిలో ఎదుగు. నీ కుటుంబంలో ఏదో ఒక రోజు నీ ప్రార్థన ఫలిస్తాది. హల్లెలూయా. మనుషులు గతించిపోతారంట, మనుషులు మరణం అయిపోతారంట, కానీ ప్రార్థన అంతము వరకు నిలిచి ఉంటాదంట. ఏమవుతుందమ్మా? ప్రార్థన ఎల్లప్పుడూ కూడా జీవిస్తూనే ఉంటుందంట. నువ్వు నీ పిల్లల కోసం ప్రార్థన చేసి వేసారిపోయి ఉండొచ్చు, నీ భర్త కోసం ప్రార్థన చేసి వేసారిపోయి ఉండొచ్చు, నీ కుటుంబ పరిస్థితులు మారలేదని నువ్వు ప్రార్థన చేస్తా ఉండొచ్చు, నువ్వు విసిగిపోతావు, కానీ ప్రార్థనకి ఎప్పుడు విసుగు అనేది ఉండదు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన కూడా ప్రభు సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉంటాయి. అవి ఒకనొక రోజు నువ్వు గతించిపోవచ్చు, నువ్వు మరణమైపోవచ్చు, నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోవచ్చు, నీ ప్రార్థన ఏదో ఒక రోజు నీ కుటుంబంలో కార్యము చేస్తుంది. హల్లెలూయా. ఈ స్త్రీ అంట, ఈ యెజబెలు అనే స్త్రీ కుటుంబాన్ని దైవికంగా కాకుండా ఎలా ప్రేరేపిస్తుందంట? చెడ్డ కార్యాలు చేయడానికి ప్రేరేపిస్తుందంట. ఎలా ప్రేరేపిస్తుందమ్మా? చెడ్డ కార్యాలు. మనమైతే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలుగా మన కుటుంబాన్ని మనం ఏం చేసుకోవాలి తెలుసా? ప్రేరేపించేవారుగా ఉండాలి. ఎలా ఉండాలి? ఈ కుమారుడు రావట్లేదు అనుకో, కోప్పడకు, ఇంకా ఎక్కువ ప్రార్థన చేయి. గంట ప్రార్థన చేస్తున్నావు కదా, ఇంకొక అరగంట నువ్వేం చేయాలి తెలుసా? మరలా పొడిగించుకో. ఇంకొక విషయం చెప్పనా, మీరు ఎప్పుడు కూడా మీ కుటుంబాల కోసం మీరు ప్రార్థన చేసుకోకూడదు. మీ ఇతరుల కుటుంబాల కోసం ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో ఆ ప్రార్థనను చూసిన దేవుడు వారు ఏ విషయాలలో నువ్వు ప్రార్థన చేస్తావో మొదట నీ కుటుంబంలో కార్యాలను ప్రారంభిస్తాడు. ఎవరి కుటుంబంలో ప్రారంభిస్తాడమ్మా? మనము ఇతరులను ప్రేమించే వారంగా, ఇతరులని ప్రేరేపించే వారంగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన మొదట నీ కుటుంబంలో కార్యము చేస్తాది. హల్లెలూయా. ప్రార్థన ఎలాంటి పరిస్థితులన్నా మార్చగలదు.
దైవిక సంబంధమైన కార్యాలలో మీరు ముందుంటే గనక మీ వెంట కావలసిన ప్రతి అవసరతని కూడా ప్రభు తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీలుగా ఎదగాలి. ఎలా ఎదగాలమ్మా? దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలుగా ఎదగాలి. ఈ యెజబెలుకి దేవుని భయం లేదు. ఈమెను చూసి ఏలియా ప్రవక్తే భయపడ్డాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము మన కుటుంబాన్ని చెడ్డ మార్గంలో నడిపించే వారంగా కాక మంచి మార్గంలో నడిపించే వారంగా మనము ప్రేరేపించాలి, మనము ప్రోత్సహించాలి. మీరు చెడ్డవారయ్యిండి కూడా మీ పిల్లలకి ఏమిస్తారమ్మా? మంచి ఈవుల్ని ఇవ్వాలని అనుకుంటారుగా, అవునా కాదా? కొన్ని సందర్భాల్లో మిగిలిపోయిన అన్నం ఉంటే మనం తిని మన పిల్లలకి ఏం చేస్తాం? వేడి వేడి అన్నం వండి పెడతాం కదా. మరి మీ తండ్రి కూడా మీ విషయంలో ఎందుకు చెడ్డ కార్యాలు చేస్తాడమ్మా? మీరు మంచిని విత్తారా, మంచి అనే పంటనే మీరు కోస్తారు. మీరు చెడుని విత్తారా, చెడు అనే పంటను మాత్రమే కోస్తారు. మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే తెలుసా? మంచిని ప్రేరేపించే వారంగా ఉండాలి. హల్లెలూయా. యెజబెల్ అనే స్త్రీ చెడ్డ కార్యాన్ని ప్రేరేపించింది కాబట్టి ఆమె చనిపోతానంట కుక్కలు వచ్చి ఆ రక్తాన్ని నాకుతున్నాయంట. చూసారా ఎంత దుస్థితి? అలా మన కుటుంబాలు ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే గనక అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 3వ వాక్యం మనం చదువుదాం. అపోస్తల కార్యాలు ఆమేన్, హల్లెలూయా. మీ అందరికీ తెలుసు ఎవరు? అననీయ, సప్పీరా. హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తున్నారమ్మా? పరిశుద్ధాత్మని మోసపుచ్చడానికే ప్రేరేపణ కలిగి ఉన్నారంట. ఇక్కడ స్త్రీ మాత్రమే కాదు, స్త్రీతో పాటు ఎవరున్నారు? పురుషుడు కూడా ఉన్నారు. మీ కుటుంబం ఏ ఏ విషయాల్లో ప్రేరేపణ కలిగి సేవకులకి పరిశుద్ధాత్మని మోసగించకుండా ఉంటున్నారు? ఇక్కడ సాతాను వారిని ప్రేరేపిస్తుంది అంటే ఏమని తెలుసా? దేవునికి ఇచ్చే విషయంలో. ఏ విషయంలో? దేవునికి ఇచ్చే కానుక ఇచ్చే విషయంలో, దశమ భాగం ఇచ్చే విషయంలో, అర్పణలు ఇచ్చే విషయంలో మీరు ఏం చేస్తున్నారంట? మీరు చాలా కుటుంబంలో అంటే భార్య భర్తలుగా కలిసి పరిశుద్ధాత్మనే మోసపిచ్చే రీతిగా వారు ప్రేరేపణ కలిగి ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. వారిని అడిగారా? ఎవరైనా కానీ వారిని ఆ ప్రవక్త ఏమన్నా వచ్చి కావాలి మీ ఆస్తి అంతా అమ్మేసి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టండి అని అడిగారమ్మా? అందరూ ఇస్తుంటే వీళ్ళకి కూడా ఏమనిపించింది తెలుసా? వారు అప్పటికి మంచి మనస్సాక్షి కలిగే వారు మళ్ళీ సంఘంలో పెద్ద విశ్వాసులు. తెలుసా మీకు? అననీయ, సప్పీరా మంచి విశ్వాసులు అంట. వాళ్ళ సాక్ష్యం చాలా మంచిది. కానీ ఎప్పుడైతే సొమ్మును చూడంగానే వారిలో ఏమొచ్చిందంట తెలుసా? ధనాపేక్ష వచ్చిందంట. ఏమొచ్చింది? ధనాపేక్ష అంట సమస్త కీడునకు మూలం. నువ్వు ఏమీ లేనప్పుడు చాలా మంచి భక్తి చేస్తావు. నీ దగ్గర ఏమీ లేనప్పుడు దేవుణ్ణి చాలా హత్తుకుంటావు, ప్రేమిస్తావు, దేవుణ్ణి చాలా హృదయపూర్వకంగా ఆరాధన చేస్తావు. కొంచెంగా నీ స్థితి పెరిగే కొద్దీ నువ్వేమైపోతావు తెలుసా? ఇంకా 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 నీలో ధనాపేక్ష వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ధనాపేక్ష వచ్చేయడం వల్ల ఏమైపోతావు తెలుసా? రకరకాల కీడుల్లోనూ పడిపోతూ ఉంటావు. హల్లెలూయా. ఒక రోజంట ఒక దైవ సేవకుడు వచ్చి ఒక కుటుంబంలో ఏంటయ్యా నీ పరిస్థితి ఇలా ఉంది అని అంటే, అవునయ్యా నా పరిస్థితి ఎటు నేను చెప్పుకోలేనిదిగా ఉంది, భయంకరమైన పరిస్థితుల్లో అప్పుల్లో నేను చిక్కుకుపోయాను, కుటుంబ పరిస్థితులు తినడానికి కూడా తిండి లేని పరిస్థితి అయ్యా అంటే, ఆ సేవకులు వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదరించి ఆ కుటుంబాన్ని ప్రేమించి ఎంతగానో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆయనకంటే ఒక చిన్న ఉద్యోగం దొరికిందంట. హల్లెలూయా. చిన్న ఉద్యోగం దొరికితేనంట అందులో నమ్మకంగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడు?
మంచిగా వచ్చిన శాలరీలో కూడా చక్కగా దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చేసి చక్కగా కుటుంబం అంతటిని బాగా పోషించుకుంటా ఉన్నాడంట. కుటుంబం అంతా పచ్చగా ఉందంట. ఆయన స్థితి కొంచెంగా మారిందంట. ఇంకా మరలా అలా భక్తిగా పెరుగుతూ ఉన్నాడంట. మరలా ఆ భక్తిని చూసి మురిసిపోతాడుగా మన దేవుడు. ఎవరు తెలుసా? జాలి కలిగిన దేవుడు. నువ్వు చిన్న భక్తి చేసావు అనుకో, నా బిడ్డ ఈ రోజు 3 గంటలు ప్రార్థన చేసిందని నీకు కావాల్సిందంతా ఇచ్చాడంటే ఆయన రెడీగా ఉంటాడు. హల్లెలూయా. నువ్వు ఇంత గనక దేవుని ఎక్కువగా కనపరిచావనుకో, నా బిడ్డ ఈ రోజు నన్ను ఎంత గనపరిచింది, నా బిడ్డ కన్నీళ్ళు తుడిచేయాలని రెడీగా ఉంటాడు ఆయన కన్నీళ్ళు తుడవడానికి. అలాగే ఆ కుటుంబం చేసే భక్తిని మురిసిపోయి దేవుడు మంచిగా ఆ స్థాయి నుంచి ఇంకొంచెం పెద్ద స్థాయిలో ఇంకొక మంచి ఉద్యోగం ఇచ్చాడంట. ఆ స్థాయిలో కూడా ఆ వ్యక్తి అంట, ఆ కుటుంబం అంతా ఏం చేసిందంట తెలుసా? నమ్మకంగా దశంభాగం ఇవ్వడంలో కానీ, నమ్మకంగా కానుకలు ఇచ్చే విషయంలో కానీ, నమ్మకంగా మందిరానికి వచ్చే విషయంలో కానీ, అన్ని విషయాలలో నమ్మకంగా ఉన్నారంట. దాన్ని చూసి కూడా దేవుడు చాలా సంతోషపడ్డాడంట. సంతోషపడి వారు ఊహించిన రీతిగా వారి స్థాయిని పెంచాడంట. ఇప్పుడు వారికి సొంత ఇల్లు ఉందంట, సొంత బిజినెస్ ఉందంట, సొంత కారు ఉందంట, కింద పనివారు ఉన్నారంట. ఆయనకి ఇంకా సిరి సంపదలు లెక్కలేనంతగా ఉన్నాయంట. ఎలా ఉన్నాయి? లెక్కలేనంతగా. ఒకానొక స్థితి వెనక్కి చూసుకుంటే ఈయనేనా అన్నట్టుగా ఆయన స్థితిని దేవుడు ఏం చేశాడంట? ఘనపరిచాడు, మార్చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయనకి ఏమైనాయి అంటే తెలుసా? ఎదరుండాల్సిన కళ్ళు ఎక్కడికి ఎక్కినాయంట తెలుసా? వెనక్కి వెళ్ళిపోయినాయి అంట. ఇప్పుడు వాళ్ళ భార్య ఒక్క రోజు మందిరానికి, ఒక ఆదివారం మందిరానికి మానేశాడంట. మానేస్తే వాళ్ళ భార్య అందంట, వద్దయ్యా ఇది మంచి కార్యం కాదు, దేవుడు మనకి ఎంత ఇచ్చినా మనం ఆదివారం అయితే మందిరంలో ఉండాలయ్యా అని ఆ భర్తను ఏం చేస్తుందని తెలుసా? ప్రేరేపిస్తుందంటే మంచి కార్యానికి. తన భర్త అన్నాడంటే, లేదు లేదు ఈ వారం కాదు, నేను వచ్చే వారం వస్తాను, కంపల్సరీ వచ్చేస్తాను, దేవుడిని నేను ఏమాత్రం విడిచిపెట్టను అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. అలా 1 వారం గడిచింది, 2 వారాలు గడిచినాయి, 3 వారాలు గడిచినాయి, 4 వారాలు గడిచినాయి, నెల గడిచింది, 2 నెలలు గడిచినాయి. తన భర్తలో మార్పు రాను రాను వేరైపోతుందంట. తన భార్య చెప్తా ఉందంట, అయ్యా నువ్వు వెళ్ళే మార్గము సరైనది కాదు 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 అని చెప్తుందంట. చెప్తున్నా కానీ ఆ భర్త మార్చుకోకుండా అలాగే తిరుగుతా ఉన్నాడంట. దైవ సేవకులు కూడా హెచ్చరించారంట, అయ్యా దేవుడు నిన్ను ఎంతగానో హెచ్చించాడు, నిన్ను ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నాడు, నువ్వు రాను రాను ఏమైపోతున్నావు తెలుసా? దేవునికి దూరస్తుడిగా మార్చబడిపోతున్నావు అని చెప్పేసినప్పుడు ఈ పాస్టర్ నా దగ్గర ఉన్న డబ్బును చూసి నన్ను మందిరానికి పిలుచుకుంటున్నాడు అని సేవకుల మీద విరోధమైన ఆలోచనకి వచ్చేసింది. రాను ఆయన చాలా దేవునికి దూరస్తుడుగా మారిపోయాడంట. ఏమైపోయాడమ్మా? చాలా దూరస్తుడిగా మారిపోయాడంట. ఒకనొక రోజు వచ్చిందంట. ఒక్కరోజు సేవకుడు ఇంటికి వచ్చి చూసేటప్పటికి భయంకరమైన రోగముతో పడక మీద ఉన్నాడంట. హల్లెలూయా. తన భార్య మోకరించి ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉందంట. ఏంటమ్మా పరిస్థితి అంట, అయ్యా నేను ఎన్నోసార్లు నేను హెచ్చరించానయ్యా, ఎన్నోసార్లు వెళ్ళకూడని కార్యాలకి వెళ్ళొద్దన్నానయ్యా, నన్ను విడిచిపెట్టి వెళ్ళకూడని స్థలాల్లో చెయ్యకూడని కార్యాలు చేశాడు, దేవునికి విరోధమైన కార్యాలు చేశాడు, కాబట్టి నా భర్త మరణ పడకలో ఉన్నాడయ్యా అన్నాడంట. హల్లెలూయా. ఇక్కడ అననీయ సప్పీరా కూడా ఏం చేస్తున్నారు తెలుసా? పరిశుద్ధాత్ముని మోసపుచ్చడానికి ఇద్దరు కూడా ప్రేరేపణ కలిగి ఉన్నారంట. నీ భర్త తప్పు చేస్తుంటే నువ్వేం చేయాలి తెలుసా? అది సరైన మార్గం కాదు అని చెప్పి నువ్వు వెనక్కి లాగాలి. నీ భార్య తప్పు చేస్తుంటే నువ్వేం చేయాలి తెలుసా? అది సరైన మార్గము కాదు అని నువ్వు హెచ్చరించాలి. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు కూడా ఏక మనసు కలిగి ఉన్నారంట. దేని విషయంలో? అబద్ధాలాడే విషయంలో అంట. హల్లెలూయా. అబద్ధాలాడే విషయంలో ఏకమైపోయారంట. ఏకమైపోయి ఎవరిని మోసపుచ్చుతున్నారంట? ఇప్పుడు పరిశుద్ధాత్మున్నే మోసగిస్తున్నారంట. మనము అనుకుంటాము చీకటిలో జరుగుతున్న కార్యాలు ఎవరికీ తెలియదులే, ఎవరు చూడట్లేదులే, ఇక్కడ అంతా చీకటి ఉంది కదా, ఇక్కడ ఎవరు నన్ను చూడట్లేదు కదా, ఇక్కడ ఎవరున్నారని నన్ను చూడడానికి, నేను ఒక మూలకున్నాను, నేను చేసే తప్పిదాలు ఎవరికీ తెలియదులే అనుకుంటావు. సమస్తము ఎరిగిన వాడు మన ప్రభు. హల్లెలూయా. నువ్వు చేస్తున్న ప్రతి కార్యాన్ని కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. ఈ అననీయ సప్పీరా కూడా అలాగే అనుకున్నాడంట.
ఎవరిని మోసపుస్తున్నారంట తెలుసా? పరిశుద్ధాత్మునే మోసగిస్తున్నారంట. హల్లెలూయా. పరిశుద్ధాత్మని మోసగించడానికి ఇద్దరు కూడా ప్రేరేపణ కలిగి ఉన్నారంట. భర్త వచ్చాడు, సేవకుడి దగ్గర అబద్ధం చెప్పాడు. చెప్పడమే ఏమైపోయాడు తెలుసా? అక్కడనే పడి చనిపోయాడు. అది తెలియక భార్య వచ్చి కూడా ఏదన్నా జరిగి ఉంటుందేమో, వద్దులే సేవకులకి ఎందుకులే మనం అబద్ధం చెప్పడం, పాస్టర్ గారికి ఎందుకులే మనం అబద్ధం చెప్పడం అని అనుకోలేదంట. ఆమె కూడా ఏం చేసిందంట? తన భర్త చెప్పిన అబద్ధాన్నే చెప్పిందంట. ఆ భర్తని మోసుకుని వచ్చిన వారి పాదాలు ఇంకా కూడా లోపలికి రాకముందు ఈమె కూడా మరణం అయిందంట. హల్లెలూయా. మనము మంచిని ప్రేరేపించే వారంగా ఉండాలి. నీ భర్త కానుక ఇచ్చే విషయంలో అజాగ్రత్తగా ఉంటున్నాడేమో, దశంభాగం తీసే విషయంలో అజాగ్రత్తగా ఉన్నాడేమో, దేవుడికి చెల్లించాల్సిన విషయంలో అజాగ్రత్తగా ఉన్నాడేమో. నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు హెచ్చరించాలి, అయ్యా మనది కానిది మనము తీసుకోకూడదు. ఇది మనం కష్టార్జితం చేసాం, కానీ మనం కష్టపడడానికి మన శక్తినిచ్చిన దేవునికి మనం చెల్లించవలసింది చెల్లించాలి. హల్లెలూయా. మనం చెయ్యాల్సిన కార్యము చెయ్యాలి. చేసినప్పుడు ఏమైతావు తెలుసా? నీ కుటుంబము దీవించబడతాది, నీ కుటుంబము ఆశీర్వదించబడతాది. హల్లెలూయా. డాక్టర్ దగ్గరికి వెళ్ళావమ్మో, డాక్టర్ దగ్గరికి వెళ్తావమ్మా, ఫ్రీగా నీకు చెకప్ చేసి పంపుతాడా? అది దగ్గైనా జలుబైనా ఏ చిన్న రోగమైనా దానికి తగిన ఫీజు తీసుకుంటాడా లేదా? మరి 365 రోజులు కూడా నీకు ఆయుష్ని ఇచ్చాడు కదా, నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు కదా, నీ కుటుంబాన్ని పోషిస్తున్నాడు కదా. మరి నువ్వు దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నావు? దేవునికి చేయాల్సిన కార్యాలు అన్నీ చేస్తున్నావా? దేవునికి చెల్లించాల్సిన ప్రతి బలిని కూడా నువ్వు ఇస్తున్నావా? ఇంతకు ముందు పాత నిబంధనలు అయితే అన్ని కూడా చాలా విషయాల్లో దశంభాగం అనేది ఒక భాగం అనేది చెల్లించాలి. కానీ ఈ కొత్త నిబంధనలో మన కొన్ని మాత్రమే దేవుడు నియమించాడు. వాటి విషయాల్లో నమ్మకంగా ఉన్నారమ్మా మీరు? మనము సేవకులకి ఇస్తున్నాము అని మనం అనుకోకూడదు. ఎవరికి ఇస్తున్నారు తెలుసా? దేవునికి ఇస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి ఎప్పుడైతే నువ్వు ఇస్తున్నావో అనుకుని నువ్వు ఇస్తావో అప్పుడు నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే సేవకుడు నేను ఇవ్వడం వల్ల సేవకుడు దీవింపబడుతున్నాడు అనుకుని నువ్వు గనక తీసుకొచ్చి ఇచ్చావనుకో, ఆ అర్పణను కూడా దేవుడు లక్ష్యము చేయడంట. కయ్యేను హేబెలు సంగతి మీకు తెలుసుగా. ఏమనుకున్నాడు కయ్యేను? ఎంత మంచిది శ్రేష్టమైంది నేను ప్రభువుకి ఇయ్యాలా, అవసరం లేదులే అనుకుని ఏం చేశాడమ్మా? తాలు గింజలు తీసుకొచ్చి అర్పణ పెట్టాడంట. కానీ తన అన్నను చూసి నేర్చుకున్న హేబెలంట శ్రేష్టమైన అర్పణాన్ని ఇచ్చాడంట. హల్లెలూయా. ఇచ్చిన ఎవరి అర్పణ దేవుడు లక్ష్యం చేశాడమ్మా? హేబెలు అర్పణను మాత్రమే దేవుడు లక్ష్యం చేశాడు. ఈ దినాల్లో నువ్వు ప్రేరేపణ దేని విషయంలో కలిగి ఉండాలి తెలుసా? కుటుంబముగా దేవునికి ఇచ్చే విషయంలో ప్రేరేపణ కలిగి ఉండాలి. ఈ అననీయ సప్పీరా ఏం చేస్తున్నారు తెలుసా? పరిశుద్ధాత్మని మోసపుచ్చడానికి వీరిద్దరూ ఏకమైపోయారంట. ఏమైపోయారమ్మా? ఇద్దరు ఏకమైపోయారంట. నీ భర్త చేస్తున్నప్పుడు నీ భర్తని నువ్వు ఇది తప్పయ్యా అని నువ్వు చెప్పాలి. నీ భార్య తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పమ్మా అని నువ్వు చెప్పాలి. చెప్పినప్పుడు దేవుడు మీ ఇద్దరు మనసులను చూసిన దేవుడు మీ కుటుంబాన్ని క్షమించి మీకు కృపను దయచేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. యెజబెలేమో తన భర్త ద్వారా తన భర్తకి కోరింది రావడం కోసం ఒక నీతిమంతుని చంపించడానికి ప్రేరేపణ కలిగి ఉంది. ఇక్కడ దేవునికి ఇచ్చే విషయంలో ఏమైపోయారు? అననీయ సప్పీరా ఇద్దరు కూడా ఏమైపోయారమ్మా? వారు ప్రేరేపణ కలిగి ఉన్నారంటే ఎవరిని మోసపుచ్చడానికి? పరిశుద్ధాత్ముని మోసపుచ్చడానికి వారిద్దరూ ఏకమైపోయారంట. ఈ దినాల్లో మీ కుటుంబం దేని విషయంలో ఏకంగా ఉంటున్నారు? దేని విషయంలో ప్రేరేపణ కలిగి ఉంటున్నారు? మంచి విషయంలో ప్రేరేపణ కలిగి ఉంటున్నారా? చెడు విషయంలో ప్రేరేపణ కలిగి ఉన్నారా? చెడు విషయంలో గనక ప్రేరేపణ కలిగి ఉంటే మీరు మీ కుటుంబం ఏ మాత్రం కూడా ఏ దేని తోట వలె పచ్చగా ఉండదు. ఎప్పుడు కూడా పచ్చగా ఉన్న చెట్టును చూడంగానే మనకి ఏమనిపిస్తుందమ్మా?
చాలా సంతోషంగా ఉంటది. నువ్వు ఒక చెట్టును వేసావు, ఆ చెట్టును వేసినప్పుడు అది మంచిగా రోజు రోజు ఎదుగుతూ 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 ఒకనొక రోజు నీకు మంచి ఫలాలు ఇచ్చింది అనుకో, దాన్ని కోస్తున్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది? అబ్బా ఎంత సంతోషంగా ఉందో, నా చేతితో వేసిన చెట్టు కదా, ఇది నా కడుపును నింపుతుంది అని నువ్వు చాలా సంతోషపడతావా పడవా? పడతారు కదమ్మా, పడతారు కదా. అలాగే మీరు మంచి కార్యాలు చేస్తున్నప్పుడు అంట దేవుడు ఏ ఉద్దేశం కలిగి నిన్ను ఈ భూమి మీదకి పంపించాడో ఆయన ఉద్దేశాలను నువ్వు నెరవేరుస్తున్నప్పుడు అంట నిన్ను చూసి ఆ తండ్రి అంట చాలా సంతోషపడతాడంట. హల్లెలూయా. నువ్వు ఈ లోక సంబంధంగా ఉన్న నీ భర్తను సంతోష పెట్టడానికి, నీ భార్యను సంతోష పెట్టడానికి, నీ పిల్లలను సంతోష పెట్టడానికి, నీ తల్లిదండ్రులను సంతోష పెట్టడానికి ఏయో చెడ్డ మార్గాలను ఎన్నుకుంటున్నావేమో. వద్దు. నీ పరలోకమందున్న తండ్రిని సంతోష పెట్టడానికి మంచి కార్యాల విషయంలో ప్రేరేపణ కలిగి ఉండు. దేవుడు నిన్ను చూసిన దేవుడు ఇప్పుడున్న కాలం నీకు కష్టంగా నడిచిన రానున్న దినాల్లో మహా గొప్ప ఆనందాన్ని నీ కుటుంబంలో కలుగజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా తాత్కాలికంగా కావాల్సిన సంతోషాన్ని కోరుకుంటాడా? నిత్యముగా ఉండే సంతోషాన్ని కోరుకుంటారా? నిత్యముగా ఉండే సంతోషాన్ని కోరుకుంటారు. అవునా కాదా? ఒక దొంగ ఉన్నాడు అనుకో, దొంగతనం చేసినప్పుడు మాత్రమే ఆయనకి సంతోషం కలుగుతుంది. పోలీసులు పట్టుకున్న తర్వాత ఆ సంతోషం ఉంటుందమ్మా? ఉంటుందా? ఏమాత్రం ఉండదు. మీరు కూడా దేవుని విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకస్తులుగా ఉంటే గనక దేవుడు మీ నిత్యము కూడా మీ కుటుంబాల్లో సంతోషాన్ని ఏలుబడి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి అననీయ సప్పేరా కూడా ప్రేరేపణ కలిగి ఉన్నారు. ఒక నీతి మంతుని చంపించే విషయంలో యెజబెలు స్త్రీ ప్రేరేపణ కలిగి ఉంది. వీరిద్దరు ఈ రెండు కుటుంబాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక వీరిద్దరు కూడా సాతాను చేత ప్రేరేపించబడిన వారు. ఎవరి చేత ప్రేరేపించబడిన వారు? ఈ లక్షణాలు ఏవైనా మీలో ఉంటే గనక వాటిని విడిచిపెట్టండి. ఎందుకంటే అవి ఎవరి కార్యాలు తెలుసా? సాతాను యొక్క కార్యాలు. ఎవరి కార్యాలు? సాతాను యొక్క కార్యాలు. మరి ఎవరు మంచి కార్యాలు దేవుని చేత ప్రేరేపింపబడిన వాళ్ళు ఎవరయ్యా అంటే చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. నేను మొదటిగా చెప్పానుగా, ఆ చిన్నవాడు ఏం చేశాడు? ప్రేరేపణ కలిగి ఉన్నాడు కాబట్టి ఒక వృద్ధాప్యంలో ఉన్న కాక తల్లి గారికి ఆ వయసులో కూడా రక్షణ కార్యము జరిగింది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ మంచి కార్యము, దేవుని కార్యము చేయడానికి నువ్వు ప్రేరేపణ కలిగి ఉంటే నీ ద్వారా అనేక కుటుంబాలు దేవునిలోకి నడిపించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే గనక దేవుని ప్రేరేపణ కలిగిన వారు న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 6వ వాక్యం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఎవరమ్మా ఉన్నారు అని అంటే సంసోను. తెలుసు కదమ్మా, శాంసన్ అంట. ఈయనంట ఆయన దగ్గర ఏ ఆయుధము లేకపోయినా కానంట దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపింపబడిన వారే కొదమ సింహాన్ని ఏం చేశాడంట తెలుసా? చీల్చి పడేశాడంట. హల్లెలూయా. నేను చెప్పి మంచి మాట ఏంటి తెలుసా? నీ దగ్గర ఆయుధం ఉండనక్కర్లేదు. నీ దగ్గర ప్రార్థన అనే ఆయుధం ఉంటే, నీ దగ్గర వాక్యము అనే ఆయుధం ఉంటే ఎలాంటి శత్రువైనా నీ దగ్గర తలదించాల్సిందే. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అవునా కాదా? ప్రార్థన అనే ఆయుధం ఒక్కటి నీ దగ్గర ఉంటే ఆ ప్రార్థన అనే ఆయుధం అంట నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా నీ ఎదుట నిలబడిన శత్రువుని హతమొందించగలిగింది ఏంటి తెలుసా? సాతాను. నీ దగ్గర ఉన్న ప్రార్థనా జీవితము. ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులైనా రాని కానీ ఆ ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? నీ పరిస్థితులన్నింటినీ కూడా మార్చేస్తుంది. ఇక్కడ ఎవరి ద్వారా అభిషేకింపబడిన వాడు శాంసను? దేవుని ద్వారా నాజీరు చేయబడిన వాడంట. ఎవరి ద్వారా అమ్మా? సంసోను గర్భంలో ఉన్నప్పుడే
తన తండ్రి అయిన మనోహ తన తల్లికి కూడా చెప్పాడంట. ఏమని? మీరు నాజీరు చేయకూడదు, వచ్చే కుమారుడు ఇశ్రాయేలు ప్రజలకి కార్యము చేస్తాడు, ఇశ్రాయేలు ప్రజల పక్షాన న్యాయము చేసే వ్యక్తిగా ఉంటాడని ఆనాడే తల్లి గర్భంలో ఉన్నప్పుడేనంట దేవుడు కోరుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలా సందర్భాల్లో మరి మా నాన్నమ్మనే, జీవమ్మనమ్మ గారినే నేను ప్రేరణగా తీసుకుంటా. నేను ఎక్కడికన్నా సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు, ఎవరన్నా ప్రతికూలతలు చేసినప్పుడు నేను ఒక్కటే అనుకుంటా, ఆ వయసులో కూడా తల్లి ఎంతగా ప్రయాసపడింది. నిజంగా నేను తిరుగుతూ ఉండేదాన్ని నాన్నమ్మతో. చాలా రోజులు నన్ను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు చౌదరి గారి ఇంటికి, అటు వాళ్ళ చౌదరీస్ ఇంటికి గట్ట నన్ను తీసుకుని వెళ్ళేది నానమ్మ. ఎంతగా ప్రయాసపడేది తెలుసా నానమ్మ. నిజంగా ఈ రోజు ఉండుంటే చాలా సంతోషపడేదేమో, మరి చాలా సంతోషపడే వాళ్ళేమో. నిజంగా నాకు ఒక్కొక్కసారి నేను నానమ్మనే ఒక రోల్ మోడల్ గా, ఒక ఆదర్శంగా నేను తీసుకుంటా. ఆ వయసులో కూడా మా నాన్నమ్మ చేసిన పరిచర్యే కదా ఈ సంఘాన్ని దేవుడు ఇలా నిలబెట్టగలిగాడు. అవునా కాదమ్మా? మనము ఒకరికి ప్రేరేపణ ఇచ్చేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఆ నాన్నమ్మ చేసిన ప్రార్థన, తాతయ్య చేసిన ప్రార్థనే ఈ రోజు మేము ఇలాగ ఉండగలిగాం. హల్లెలూయా. తాతయ్య కూడా నేను పాటలు పాడతానని, స్టాలిన్ గారు అని ఒక ఆయన వచ్చేవారు. ఆయన రకరకాల కొత్త కొత్త పాటలు పాడుతుంటే, నువ్వేం పాడతావయ్యా, మా మనవరాలకు నేర్పించు, దాని చక్కని స్వరం, పాట నేర్చుకుని మంచిగా పాడుతుందని నన్ను కూర్చోబెట్టి తాతయ్య హార్మోనియం కొట్టేవారు, నేను పాట పాడేమనేవారు. ఆయన ఏమో నాకు నేర్పించేవారు. నిజంగా అలాంటి కార్యాలు నాకు గుర్తొచ్చినప్పుడు నిజమే వాళ్ళ ప్రార్థన, వాళ్ళ ప్రేరణ నన్ను ఈ రోజు ఈ దినం ఈ స్థాయిలో నిలబెట్టగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. మనకి మంచి నేర్పేవారి విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆలోచన చెప్పేవారు అనేకులు ఉండుటంట రక్షణకరం అంట. మనకు ఆలోచన చెప్పేవారు ఉన్నప్పుడు మనం వారిని తృణీకరించే వారంగా మనం ఉండకూడదు, మనం వారిని అలక్ష్యం చేసేవారుగా ఉండకూడదు. ఇక్కడ సంసోనుని కూడా దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏం చేసుకున్నాడంటమ్మా? నాజీరు చేసుకున్నాడంట. ఆయన మీద చిన్ననాటి నుండి కూడా ఏముందంట? తండ్రి యొక్క అభిషేకం ఆయన మీద ఉందంట. ఏ ఆయుధము కూడా లేకపోయినా అంట కొదమ సింహాన్ని ఏం చేశాడంటమ్మా? చీల్చేశాడంట. ఈ దినము నువ్వు శత్రువుని ఎదిరించడానికి నీ దగ్గర ఏ ఆయుధం లేకపోయినా నువ్వు భయపడకు. నువ్వు ఏ ఆయుధం లేకపోయినా భయపడకు. నీకు తలకి మాసినన్ని అప్పులు, అంటే అప్పులు కూరుకుపోయి ఉన్నా నీ దగ్గర ప్రార్థన అనేవి ఉంటే ఏదో ఒక రోజు ఆ అప్పుల నుండి దేవుడు విడుదల ఇస్తాడు. హల్లెలూయా. కుటుంబంలో అసమాధానం కలిగి ఉంటున్నావేమో, నీ దగ్గర ప్రార్థన అనే ఆయుధం గనక ఈ దినం నుండి నువ్వు ఏర్పరచుకోగలిగితే ఆ అసమాధానాలన్నింటినీ కొట్టివేసి సమాధానంతో మరలా నూతనంగా నీ కుటుంబాన్ని పచ్చని ఒలీవ తోటగా కడతాడు. హల్లెలూయా. ఇక్కడ సంసోను ఏం చేస్తున్నారు తెలుసా? ఆయన దగ్గర ఆయుధాలు లేకపోయినా గాని దేవుని యొక్క ప్రేరణ ద్వారా ఆ కొదమ సింహాన్ని ఏం చేశాడంట? చీల్చేశాడంట. హల్లెలూయా. యుద్ధమే చేయవలసి వచ్చినా ఆయుధాలు అక్కరాలేదులే, యుద్ధమే చేయవలసి వచ్చినా ఆయుధాలు అక్కరాలేదులే, నీవు సెలవిచ్చే ఇక ఎన్నడూ ఆయుధాలు అక్కరాలేదులే. హల్లెలూయా. ఆయన సెలవిస్తేనంట మనకి యుద్ధము చేయడానికి ఆయుధాలు లేకపోయినా జయాన్ని పొందుకుంటామంట. ఎవరు సెలవివ్వాలమ్మా? దేవుడు సెలవివ్వాలి. ఇప్పుడు సంసోనుని ప్రేరేపించిన వాళ్ళు ఎవరు తెలుసా? దేవుని ఆత్మ. హల్లెలూయా. ఇక మీదట నువ్వు ఎవరి ఆత్మతో నడిపింపబడాలి తెలుసా? దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూనంట దేవునికి ఏమై ఉంటారంటమ్మా? కుమారులై ఉంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని కుమారుడుగా కుమార్తెగా ఉండాలని అనుకుంటే నీలో ఎవరి ప్రేరేపణ కలిగి నువ్వు నడుచుకోవాలి తెలుసా? దేవుని ప్రేరేపణ కలిగి నడుచుకోవాలి. ఎవరి ప్రేరేపణ కలిగి? అక్కడ సాతాను ప్రేరేపణ కలిగి నడిచిన యెజబెల్ ఏమైపోయింది? కుక్కల సహితము నాకిని తను చనిపోయినప్పుడు
అవునా కదా? అననీయ సప్పీరా ఏమైపోయారు? సాతాను ఆత్మ చేత నడిపింపబడినప్పుడు వారు అపోస్తుల పాదాల దగ్గరే చనిపోయారంట. చూసారా? దేవుని మందిరంలోనే చనిపోయారంట వాళ్ళు. చూడండి, వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత ఎంతగా దిగి వచ్చిందో. ఈ కృపాకాలంలో ఉంటున్నాం మనం. దేవుడు ఎల్లప్పుడూ మీరు ఎన్ని తప్పులు చేసినా, మీరు ఏ పాపాలు చేసినా కృపలు ఇస్తున్నాడు. ఎందుకు తెలుసా? తండ్రి యేసయ్య తండ్రికి మీ గురించి విజ్ఞాపన చేస్తున్నాడంట. ఏమని తెలుసా? అయ్యా, ఈ ఒక్కసారికయ్యా, ఈ ఒక్కసారికి క్షమించయ్యా, నా బిడ్డ రేపు మారు మనసు పొందుతాదయ్యా, ఇక మీదట ప్రార్థనా జీవితాన్ని నడిపిస్తాదయ్యా, ఇక మీదట వాక్యానుసారంగా నడుచుకుంటాదయ్యా, ఇక మీదట తను భక్తిగా ఎదుగుతాదయ్యా అని మన పక్షానంట ఎవరు విజ్ఞాపన చేస్తున్నారంట తెలుసా? యేసయ్య తండ్రికి విజ్ఞాపన చేస్తా ఉన్నాడంట. అందుకే ఇంకా నిన్ను ఏం చేస్తుంది తెలుసా? ఆ కృప నిన్ను కాపాడుతూ ఉంది. ఏమైంది? ఆ కృప నిన్ను ఏం చేస్తుందో తెలుసా? కాపాడుతూ ఉంది. కాబట్టి ఏ తప్పుదలు చేసినా నువ్వు అనుకుంటున్నావు, నేను ఎన్నో తప్పులు చేస్తున్నాను, అయినా దేవుడు నన్ను ఏమన్నా శిక్షిస్తున్నాడా అని నువ్వు అనుకుంటవచ్చు. తప్పు. ఏదో ఒక రోజు నీ టైం ముగించబడుతుంది. ఆ టైంలోపు నువ్వు సరి చేసుకోకపోయావు అనుకో, కృప కూడా నిన్ను కాపాడబడలేదు. అందుకే దేవుడు సమయం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా మనము నడుచుకోవాలి. ఎవరి ప్రేరేపణ ద్వారా? దేవుని ప్రేరేపణ ద్వారా సంసోను నడుచుకున్నాడు. కాబట్టి తన దగ్గర ఆయుధము లేకపోయినా గాని అక్కడ ఉన్న శత్రువుని ఎదిరించడానికి దేవుడు ఆయనకి గొప్ప జయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాల్లో నీ దగ్గర ఆయుధాలు ఏమి లేవు, కానీ ఒకే ఒక్క ఆయుధాన్ని నువ్వు కలిగి ఉండు. ప్రార్థన అనే ఆయుధం నీ దగ్గర ఉంటే ఎప్పుడు ఏ పరిస్థితుల్లో శత్రువు నీ మీదకి వచ్చి దాడి చేయాలన్నా ప్రార్థనను చూసిన సాతాను ఏమైపోతుందో తెలుసా? పరిగెడుతుందంట. నువ్వు పాట పాడినంత సేపు నీతోనే ఉంటదంట, నువ్వు వాక్యం చదివినంత సేపు నీతోనే ఉంటదంట, నువ్వు ఆ సువార్త పరిచర్య చేస్తున్నంత సేపు కూడా నీతోనే హాయిగా ఉంటదంట. కానీ నువ్వెప్పుడైతే మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన మొదలెడతావో ఆ దినం అంట సాతానంట నిన్ను చూసి గడగడగడగడా వణుకుతాదంట. ఎందుకంటే దానికి పాటలంటే మహా ఇష్టం. పరిచర్య, అది కూడా పరిచర్య చేసిందేగా. లూసిఫర్ కూడా పరిచర్య చేసిందేగా. లూసిఫర్ కూడా ప్రధాన గాయకురాలంట. అవునా కాదా? వాక్యం కూడా నీకన్నా ఎక్కువగా తెలుసు లూసిఫర్కి. కానీ ప్రార్థన అంటే తండ్రితో మనం సంభాషణ కదా. ఆ తండ్రితో సంభాషణ దానికి ఎలా ఉంటది తెలుసా? అగ్ని మీద కాలుతున్నట్టుగా ఉంటది. అందుకే నీలో ఏముండాలి తెలుసా? నిత్యము నీ బలిపీఠం మీద అగ్ని మండుచూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబంలో ఎప్పుడు కూడా నీ బలిపీఠం అనగా నీ కుటుంబంలో ఎల్లప్పుడూ ప్రార్థన అనే ధూపం వెలుగుతూ ఉండాలి. ఎంతమంది కుటుంబ ప్రార్థనలు చేస్తారమ్మా? ఎంతమంది కుటుంబ ప్రార్థనలు చేస్తారు? కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు కలిసి చేసేదాన్ని కుటుంబ ప్రార్థన అంటారు. నీకు నువ్వుగా వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకోవడం, మా భర్త రావట్లేదులే అనుకుని వెళ్ళిపోయి నీకు నువ్వుగా చేసుకునేది కాదు. కుటుంబం అంతా కలిసి మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో గడుపుతామో మన కుటుంబం ఎప్పుడు కూడా నీరు కట్టిన తోటగా, ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊటగా దేవుడు మన కుటుంబాల్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు వరకు మీ కుటుంబాల్లో ప్రార్థన లేదేమో, ఇక మీదటనైనా దేవుని సన్నిధిలో అడగండి, ప్రభా నా కుటుంబ ప్రార్థన దయచేయి, కుటుంబ ప్రార్థన దయచేయి. ఇంకొకటి, వేకువనే చేసే ప్రార్థనకి సాతాను గడగడ వణుకుతాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ప్రభు సన్నిధులనంట ఏకాంతంగా మనం గడపాలంట. తెల్లవారుజామున ఏమన్నా శబ్దాలు ఉంటాయా? అప్పుడంట దేవునితో మనం సంభాషించే దినమంట, సంభాషించే క్షణమంట. అప్పుడు గనక నువ్వు లేచి మోకరించి ప్రార్థన చేస్తే ఇప్పటి వరకు నీ కుటుంబంలో జరగలేని కార్యాలు సైతం నీ కుటుంబంలో జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబ ప్రార్థన, వేకువ ప్రార్థన మీ జీవితాల్లో ఉండగలిగితే మీరు దేవుని ఆత్మ చేత నడిపింపబడతారు. దేవుని ప్రేరేపణ చేత మీరు నడిపింపబడతారు. అలా నడిపింపబడినప్పుడు శత్రువు మీ ఎదుట నిలవడానికి దానికి ఎంత మాత్రము కూడా అవకాశం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందుకే
సాతాను యొక్క ప్రేరేపణ చేత కాక దేవుని ప్రేరేపణ చేత మనం నడుచుకుందుము గాక. రెండవదిగా చదువుదాము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుదాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక ఈ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరము నుండి అక్కయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని కూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుతున్నాను. ఈ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడేది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మాసిదోనియా సంఘం అని వ్రాయబడి ఉంది. ఈ మాసిదోనియా సంఘం గురించి చెప్పాలంటే చాలా మంచి సంఘం అంట. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారే రాస్తున్నారు. మాసిదోనియా సంఘం గురించి రాయబడి ఉంది. ఈ మాసిదోనియా అనే సంఘం అంట అనేక సంఘాలకంట ఆదర్శంగా ఉన్న సంఘం అంట. హల్లెలూయా. అనేక సంఘాలకంట ప్రేరేపణ కలిగించే సంఘంగా ఉందంట. అనేక సంఘాలంట దేవుని కార్యాలు చేసే విషయంలో పురుకొల్పే విషయంలో ముందుగా ఉందంట. హల్లెలూయా. మాసిదోనియా సంఘం ఏ సంఘం ఉన్నది? మాసిదోనియా సంఘం అంట. మరి ఇంకొక మాట కూడా ఆ సంఘం గురించి మనం చదివినట్లయితే గనక అదే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదవండి అమ్మా. ఆమేన్, హల్లెలూయా. పౌలు గారికి అక్కరత కలిగి ఉన్నప్పుడంట ఎవ్వరు కూడా ఆయన ఆదుకోవడానికి ఎవ్వరి మీద ఆయన భారం వేయలేదంట. కానీ ఈ మాసిదోనియా సంఘం అంట ఆయనని ఆదుకుందంట. ఈ మాసిదోనియా సంఘము అనేక సంఘాలకి ప్రేరేపణ కలిగించే సంఘంగా ఉంది, పురికొల్పు కలిగించే సంఘంగా ఉంది. మీరు అనుకోవచ్చు ఆ మాసిదోనియా సంఘం చాలా పెద్దదేమో, చాలా ధనం కలిగిన కుటుంబస్తులు ఆ సంఘంలో ఉన్నారేమో, అందుకే అనేక మందికి పురికొల్పే విషయంలో పౌలు గారికి అక్కరతను తీర్చే విషయంలో చాలా గొప్ప సంఘంగా ఉంది అని అంటే ఆ సంఘం చాలా పెద్ద సంఘం ఏమో అనుకుంటారు. కాదు. ఒక్కసారి 11వ అధ్యాయం 1వ వాక్యాన్ని మీరు చదివినట్లయితే గనక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, క్షమించండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదవండి. చదవండి. ఆమేన్, హల్లెలూయా. అక్కడ రాయబడి ఉంది, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం అంట బహుగా విస్తరించెను. ఆ సంఘం ఎలాంటి సంఘం అంటమ్మా? ఎలాంటి సంఘం అంట? నిరుపేద సంఘం అంట. కానీ నిరుపేద సంఘం అయినంట దాతృత్వము కలిగిన సంఘం అంట. ఎలాంటి సంఘం? ఎలాంటి సంఘం? సంఘం గురించి చెప్పారంటే అందులో ఉన్న బిడ్డల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి, అవునా కాదా? వాళ్ళు నిరుపేదలైనంట పౌలు గారి యొక్క అక్రతలనంట ఈ మాసిదోనియా సంఘం మాత్రమే నిలబడిందంట. హల్లెలూయా. ఈ దినాల్లో సంఘంగా కూడుకుంటున్న మీరు ఏం కలిగి ఉండాలి తెలుసా? దాతృత్వం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? దాతృత్వం కలిగి ఉండాలి. ఏదైనా ఒక మంచి కార్యం చేయడానికి, పరిశుద్ధులకు అక్కరతల తీర్చడానికి మీరు ఎలా ఉండాలి తెలుసా? మీరు అనుకోకూడదు మేము నిరుపేదలం కదా, మేమేం చేయగలంలే, మేమేం చెందగలంలే. పేద విధవరాలంట తీసుకొచ్చి ఏమిచ్చిందంటమ్మా? 2 కాసులంట. తన జీవనం అంతా ఏం చేసిందంట? కానుకలు పెట్లో వేసిందంట. దేవుడు పెద్ద పెద్ద నోట్లు వేసిన వాళ్ళు ఎవరిని చూడలేదంట. ఎవరిని చూశాడంటమ్మా? ఆమె దగ్గర ఉన్నదంతా అదే. ఇంకా దాని తర్వాత ఆమె తినడానికి ఏమీ కూడా ఆమె దగ్గర లేదు. కానీ ఆమె ఏం చేస్తుందంట? దేవునికి నేను ఇస్తే దేవుడు నాకు 100 ఫలాన్ని ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏం కలిగి ఉండాలి తెలుసా? దేవునికి ఇచ్చే విషయంలో ప్రేరేపణ కలిగి ఉండాలి, దాతృత్వం కలిగి ఉండాలి.
నిరుపేద సంఘం అయినంట మాసిదోనియ సంఘం అంట అనేక సంఘాలకంట మాదిరికరంగా ఉందంట. ఎలా ఉందంట? మాదిరికరంగా ఉందంట. వాళ్ళు అనుకోవచ్చు మీరు గొప్ప సంఘం ఏమో కాదంట. వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? ఇక్కడ బైబిల్లోనే రాయబడింది నిరుపేద సంఘం అంట. ఎలాంటి సంఘం? నిరుపేద సంఘం అంట. వాళ్ళలో ఏముందంట తెలుసా? దాతృత్వము కలిగి ఉందంట. అంటే వాళ్ళలో వాక్యాలు ఎంతగా ఫలిస్తున్నాయి. మీరు ఈరోజు ఇన్ని వాక్యాలు, ఈ 30 రోజులు కూడా మీరు వాక్యాలు వింటారు కదా, ఈ వాక్యానుసారంగా మీరు నడుచుకుంటున్నారా? మీరు నడుచుకోవాలనుకుంటే మీ జీవితానికి ఒక్క మాట చాలు మీ కుటుంబాలు కట్టబడడానికి. మీరు వస్తున్నారు వెళ్తున్నారు ఇది కాదు, మీరు వచ్చి దేవుని దగ్గర నుంచి పొందుకుని తిరిగి వెళ్ళాలి. ఖాళీకుండగా వచ్చి ఖాళీకుండగా వెళ్ళడం వల్ల మీకు ఏ మాత్రం కూడా ప్రయోజనం లేదు. మీరేమవ్వాలి తెలుసా? ఖాళీగా రావాలి. దేవుని వాక్యాన్ని మీరు ఏం చేయాలి తెలుసా? సమృద్ధిగా నింపుకొని వెళ్ళాలి. హల్లెలూయా. మీరు చూడడానికి పేదవారే కావచ్చు, కానీ మన తండ్రి ఐశ్వర్యవంతుడు. ఆయనను కలిగి ఉన్న మనమందరం ఎవరమంట? ఐశ్వర్యవంతులమే. అవునా కాదా? మన తండ్రి గొప్పవాడైతే మనం కూడా గొప్పవారమే. మనం ఏం కలిగి ఉండాలి తెలుసా? దేవునికి ఇచ్చే విషయంలో దాతృత్వము కలిగి ఉండాలి. పరిశుద్ధుల అవసరతలు తీర్చడంలోనంట ఈ సంఘం మొదటగా ఉండేదంట. ఈ సంఘం ఎలా ఉండేదంట? మొదటగా ఉండేదంట. పరిశుద్ధుల అవసరతలు తీర్చే విషయంలో మొదటగా ఉండేదంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ సంఘం గురించి పౌలు గారు ప్రత్యేకంగా రాయించారు. మరి మీరు సంఘంలో మీరు అలా ఉండగలుగుతున్నారా? దాతృత్వం కలిగి ఉండగలుగుతున్నారా? పరిశుద్ధుల అక్రతలో మీరు పాలు పంపులు పొందేవారుగా ఉండగలుగుతున్నారా? ఇక్కడ అంటే ఈ సంఘం అనేక సంఘాలకి ఆదర్శంగా ఉంది. ఇక్కడ ఉంటున్న ఈ సంఘం తాతయ్య గారు స్థాపించిన ఈ సంఘం కూడా అనేక సంఘాలకి ఎలా ఉండాలి తెలుసా? మాదిరికరంగా ఉండాలి. ఎలా ఉండాలి? మాదిరికరంగా ఉండాలి. మన తండ్రులు నడిచిన మాదిరికరమైన జీవితాలలో మనం నడవాలి. అంతేగాని మనం వేరే 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 మార్గాలలో వెళ్ళడం వల్ల మనం ఏమైపోతాం తెలుసా? నష్టమైపోతాం. అదే తండ్రి నియమించిన మార్గంలో కనుక మనం నడుస్తూ దాతృత్వం కలిగి సంఘాలను పురికొల్పే సంఘంగా మీరందరూ సంఘంగా కలిసినప్పుడు, ప్రభు రాకడ వచ్చినప్పుడు మీరు ఎత్తబడే గుంపులో ఉంటారు. హల్లెలూయా. ఎత్తబడాలనుందా? విడవబడాలనుందా? ఎందుకు ప్రయాసపడుతున్నారు? ఈ 30 రోజులు కూడా ఆత్మ అంటే మీలో ఉన్న ఆత్మని అభివృద్ధి చేసుకోవడానికి ఏర్పాటు చేసిన కూడికలు. అవునా కాదా? మీరేం చేసుకోవాలి? వాక్యాన్ని సమృద్ధిగా భుజించి వెళ్ళాలి. మీ మంచి ఎదురుగా మంచి బిర్యానీ పెట్టారనుకో సగం సగం తినదిలేస్తారమ్మా? నిజం చెప్పండి. మీరు ఆకలితో ఉన్నారు, ప్లేట్ నిండా మంచి ఆహారం మీ ముందుంది, మీరేం చేస్తారు? సమృద్ధిగా పొట్ట పట్టినంతగా ఏం చేస్తారు? దాన్ని మంచిగా తిని దాన్ని ఆస్వాదిస్తూ తిని ఏం చేస్తారు? వెళ్తారు. అలాగే కూడా మీరు ఏ దాహం కలిగి మందిరానికి రావాలి తెలుసా? ఆత్మ దాహం కలిగి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆత్మ దాహం కలిగి ఉంటావో ఆత్మ సంగతులన్నీ నీ చెవులకు వినబడతాయి. అప్పుడు నువ్వేం చేయబడతావు తెలుసా? ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన దానివే ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడతావు. ఇక్కడ సాతాను ద్వారా ప్రేరేపించబడి నడిచిన వాళ్ళు ఆ అంతం ఏమేలాగుంది? వారికి ముగింపు అనేది లేదు. అదే గనక నువ్వు గనక ఆత్మచేత, దేవుని ఆత్మచేత నడిపించబడగలిగితే గనక ఒక సంసోను వలె, ఒక మాసిదోనియ సంఘం వలె దేవుని కార్యాలు నువ్వు చేయగలవు. హల్లెలూయా, హల్లెలూయా. సంసోను తప్పు చేసినా గాని ప్రభువా మరలా నాకు కృపనియ్యయ్యా అంటేనంట దేవుడు మరలా తిరిగి తనకు అభిషేకం దయచేశాడంట. ఏం చేశాడమ్మా? అభిషేకం దయచేసినప్పుడంట తన జీవిత కాలం అంతా చంపిన మరణాల లెక్క కంటే ఆ ఒక్క దినము చంపిన మరణాల లెక్క అంట చాలా అధికం అంట. నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమీ చేయలేకపోతున్నావేమో, నువ్వు ఆత్మ సంబంధమైన కార్యాలలో ప్రేరేపించబడితే, ఆత్మ సంబంధంగా నువ్వు నడిపించబడితే ఇప్పుడు వరకు చేసిన జీవితం ఏమో గాని ఇక మీదట నువ్వు చేయబోతున్న జీవితం ప్రభువుకి సంతోషాన్ని ఇచ్చేదిగా ఉండునుగాక. హల్లెలూయా. మీరు ఎవరి ద్వారా ప్రేరేపించబడాలి?
దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపింపబడాలి. మాసిదోనియా సంఘం చాలా చక్కని సంఘం. మరి శాంతి బాప్టిస్ట్ సంఘం అంటే కూడా మీ గురించి అనేక ప్రాంతాలలో ఒక సాక్ష్యం వినబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దాతృత్వం కలిగి మనం నడుచుకోవాలి. ఏం కలిగి నడుచుకోవాలి? అక్కడ అదే రాయబడి ఉంది. ఏమని తెలుసా? ప్రేమించే విషయంలోనూ సత్కార్యాలు చేసే విషయంలోనంట మీరు ఏం చేయాలంట తెలుసా? ఒకరినొకరు పురికొల్పుకుంటూ ఉండాలంట. హల్లెలూయా. మీరు అలా పురికొల్పుకుంటూ ఒకరు దిగజారిన స్థితిలో ఉంటే వారిని మరలా మీరు ప్రేరేపించి ఆత్మ సంబంధమైన కార్యాలు చేయడానికి మీరు ప్రేరేపించగలిగితే గనక దేవుడు ఆత్మ సంబంధమైన కార్యాలు మీ జీవితాలలో చేయునుగాక. హల్లెలూయా. చివరిగా ఒక్క మాట చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదవండి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. పౌలు సాక్ష్యం ఏంటమ్మా? పూర్వము హింసకుడు, దోషకుడు, హానికరుడు, కానీ ఎలా మారిపోయాడంట? దేవుని పోలికగా మారిపోయాడంట. యేసయ్య కన్నా ఎక్కువ దెబ్బలు తిన్నాడంట. 195 దెబ్బలు తిన్నాడంట ఆయన. తెలుసా మీకు? ఎన్నో ఆపదల్లో చిక్కుకున్నాడంట. ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు అంట. ఓడ పగిలిపోయిన పరిస్థితుల్లో ఉన్నాడంట. ఆ చలికి బట్టలు లేని పరిస్థితిలో దిగంబరత్వంతో ఉన్న దినాల్లో ఉన్నాడంట. దేవుడి కన్నా కూడా పౌలు గారు ఎక్కువ శ్రమలు అనుభవించారంట. అనుభవించి చెప్తున్న మాట ఏంటి తెలుసా? నేను దేవుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. మీలో ఎవరన్నా ఈ సాక్ష్యం చెప్పగలరమ్మా? నన్ను పోలి నడుచుకో అమ్మా, నాలాంటి ప్రార్థనా జీవితం కలిగి నడుచుకో అని మీరు ఎవరన్నా ఇతరులకు చెప్పగలరా? చెప్పలేకపోతే మీరు ఎన్ని రోజులు భక్తి చేసినా అది వృధా, అది వృధా. మీకు మీరే మీ మనస్సాక్షిని మీరు ఒకసారి పరీక్షించుకోండి, పరిశీలించుకోండి. నా భక్తి ఎంత? దేవుడు నన్ను కాటా వేస్తే నేను తేలిపోతున్నానా, కిందకు వెళ్తున్నానా? తేలిపోయే వారంగా మనం ఉండకూడదు. మన భక్తి ఎలా ఉండాలి తెలుసా? మనల్ని నిత్య రాజ్యానికి చేర్చేదిగా ఉండాలి మన భక్తి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుని పోలి నడుచుకున్నాడు కాబట్టి అంత గొప్ప సాక్ష్యం చెప్పగలుగుతున్నాడు పౌలు గారు. మనం కూడా ఎవరిని పోలి నడుచుకోవాలి తెలుసా? దేవుని పోలి నడుచుకోవాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని పోలి నడుచుకుంటావో నీ ద్వారా సంఘానికి, సమాజానికి, కుటుంబానికి, నీ కుటుంబం ఒక మంచి పేరును, కీర్తిని తెచ్చే కుటుంబంగా మార్చబడునుగాక. హల్లెలూయా. నువ్వు ఎవరి ప్రేరేపణ చేత నడిపింపబడాలి? ఎవరి ప్రేరేపణ చేత నడిపించబడాలి? దేవుని ప్రేరేపణ చేత నడిపించబడితే, ఎవరైతే దేవుని ప్రేరణ చేత నడిపింపబడతారో వారందరూ కూడా దేవునికి కుమారులుగా మార్చబడతారు. మనం అందరం కూడా కుమారులము, కుమార్తెలము, ఆయన వారసులుగా మార్చబడిన మనము ఆయనకి కలిగి ఉన్నవన్నీ కూడా మనకే. నాకున్నవన్నీ కూడా ప్రభు అన్నాడు తెలుసా? నీవే అంటున్నాడు. నువ్వు ఆయనకి కలిగి ఉన్నవన్నీ కూడా నువ్వు పొందుకోవాలంటే నువ్వు దేవుని ఆత్మ చేత, దేవుని ప్రేరేపణ చేత మీరందరూ నడిపించబడుదురుగాక. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మీ అందరి జీవితాల్లో ప్రభు నెరవేర్చునుగాక. అందరూ ఒక్కసారి మోకరించండి, అందరూ మోకరించండి, మోకరించండి. ప్రభువా, కన్నీరు గార్చండి ప్రభు సన్నిధిలో. అయ్యా, ఈ దినం నేను ఏ ప్రేరేపణ చేత ప్రేరేపించబడుతున్నాను? దేవుని ప్రేరేపణ చేతన, సాతాను ప్రేరేపణ చేతన నాకు తెలియజేసావయ్యా. అయ్యా, ఇంకనూ నేను లోక సంబంధమైన జీవితాన్ని నేను చేసినట్లయితే నా భక్తి వ్యర్థము నాయనా. అడగండి అందరూ ప్రభు సన్నిధిలో, ఎవ్వరూ మౌనంగా ఉండద్దు. మీరు చేస్తున్న ప్రార్థనని ప్రభువు చూస్తున్నాడు. మీరు చేస్తున్న ప్రార్థనని ప్రభు ఆలకిస్తున్నాడు. ప్రభు ఆలకిస్తున్నాడు, మీకు కార్యాలు చేస్తున్నాడు. అయ్యా, నీ ప్రేరణ చేత నేను నడిపించబడుతున్నానా? సాతాను ప్రేరణ చేత నేను ప్రేరేపించబడుతున్నానా? అయ్యా, మీరు నాకు సహాయము చేయండి. అయ్యా, మీరు నాకు సహాయము చేయండి. అయ్యా, మీరు నాకు సహాయము చేయండి. అమ్మా, స్టోరీ
సారీ. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభా, నేను ఏ ప్రేరేపణ చేత నడిపింపబడుతున్నాను నాయన. నా కుటుంబంలో ఇప్పటికీ అసమాధానమే ఏలుబడి చేస్తుంది. నా కుటుంబంలో ఇప్పటికీ దరిద్రతే ఏలుబడి చేస్తుంది. నా కుటుంబంలో ఇప్పటికీ ప్రభా, ఎక్కడ చూసినా ఏది పట్టుకున్నా కానీ అది వెనకే అయిపోతుంది ప్రభా. ఎందుకని ప్రభా? ఈరోజు నాతో మాట్లాడారు నాయన, నాతో మాట్లాడారు నాయన, నాతో మాట్లాడారు నాయన. అయ్యా, నేను దేవుని ప్రేరేపణ చేత ప్రేరేపించబడాలి నాయన. ఆత్మ సంబంధమైన కార్యాలలో నేను వాంఛ కలిగి ఉండాలి ప్రభా. ఈ లోక సంబంధమైన కార్యాల వైపు ప్రభా నేను మనస్సును ఇవ్వక నాయన, ఆత్మ సంబంధమైన కార్యాల వైపు నాయన నేను తండ్రి ప్రేరేపణ కలిగిన దానిగా ఉండాలి. మీరే సహాయము చేయండి, మీరే సహాయము చేయండి, మీరే సహాయము చేయండి నాయన. నీకు స్తోత్రం. యెజబేలు స్త్రీ వారే నేను ఉండకూడదు నాయన. యెజబేలు చేసిన నీతిమంతుని చంపించే విషయంలో తన ప్రేరేపణ కలిగి ఉంది కాబట్టి ప్రభా తన మరణం భయంకరమైన మరణాన్ని పొందుకుంది నాయన. నా కుటుంబాన్ని నేను ప్రేరేపించే మంచి కార్యాలకి ప్రభా ప్రేరేపించే స్త్రీగా ఉండాలి నాయన. నువ్వు నాకు సహాయము చేయండి. అననీయ సఫీరాలే ప్రభా, అయ్యా 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 నీకు ఇచ్చే విషయంలో దొంగిలుకున్నానేమో ప్రభా. సాతానుని తండ్రి అయ్యా నా హృదయాన్ని ప్రేరేపిస్తున్నామో ప్రభా. నేను సరి చేయబడాలి నాయన, నేను సరి చేయబడాలి నాయన. అయ్యా, ఒక సంసోను వలె, ఒక మాసిదోనియా సంఘం వలె ప్రభా నేను ఆత్మ ద్వారా నడిపించబడాలి, నేను ఆత్మ ద్వారా నడిపించబడాలి, నేను ఆత్మ ద్వారా నడిపించబడాలి నాయన. మీరు సహాయము చేయండి, మీరు సహాయము చేయండి, మీరు సహాయము చేయండి నాయన. మీరు కార్యాలు జరిగించండి నాయన. నీకు స్తోత్రం. సహాయము చేయండి ప్రభా. ప్రభా ఆత్మ చేత నడిపింపబడాలి నాయన. నీ పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేసినావు, అందుకే దైవము దేవా నీ నా శ్రేష్ఠ జీవితం. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేసినావు, అందుకే దైవము దేవా నీ నా శ్రేష్ఠ జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం. ఒక్క కన్నీళ్ళు కొట్టగా దేవుడు చెప్పలేదు. సరే కన్నీళ్ళను చూసి దాటినలో దేవుడు ఎంత మాట్లాడారు. ఆపాదమస్తకం నీ శరణం, నీ శరణం
క్షేమ క్షేమ కాలమైనా నిన్నుగన పరచునిమయా నశించే ఆత్మలనీ దయచేసి కృపనిమయా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా ఆయన చేతుల జీవితం అప్పగించుకో ఆయన చేతుల జీవితం అప్పగించుకో ఆయన ఆత్మకు జీవితం అప్పగించుకో ప్రభు కార్యాలు చేయబోతున్నాడు ఈ దినమైన కార్యాలు చేయబోతున్నాడు ప్రభు చేతులకి మీ ఆత్మను అప్పగించుకుని కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడ జీవాధిపతి నమ్మదగిన దేవ, అల్పురాలను అయోగ్యురాలను ఎందుకు పనికిరాని నన్ను ప్రభా ఈ 2 దినాలు మీ సేవకుల ద్వారా ప్రభా తండ్రి నన్ను ఏర్పరుచుకుని ప్రభా ఈ 2 దినాలు ప్రభా నన్ను వాడుకున్న విధానమును బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. నేను కాదు ప్రభా నీవే మాట్లాడి ఉన్నావు నాయన, సంఘముతో నీవు మాట్లాడి ఉన్నావు నాయన, ప్రతి ఒక్క బిడ్డతో నువ్వు మాట్లాడి ఉన్నావు నాయన. ఈ దినము ప్రభా నీ దాసురాలనైనా నన్ను మీరు మరుగుపరిచి మాట్లాడిన ప్రతి ఒక్క మాట ద్వారా ప్రభా కుటుంబాల్లో ఇది మొదలుకుని ప్రభా నూతనమైన కార్యాలు జరగాలి నాయన. ఆనాడు మాసియా ధోనియా సంఘము ప్రభా కలిగిన దాతృత్వము కలిగి ప్రభా ఇక మీదట ఈ కుటుంబాలు నడవాలి ప్రభా, అతి కృపను అనుగ్రహించండి. ఆనాడు సంసోను ప్రభా ఏ ఆయుధము లేకుండానే శత్రువుని ప్రభా ఏ రీతిగా ఎదిరించగలిగాడో అట్టి ప్రేరేపణ ప్రభా నీ ప్రేరేపణ కలిగి ప్రభా ఈ కుటుంబాలు ఇక మీదట నడవాలి నాయన. విన్న వాక్యాలు వారి జీవితాలలో ప్రభా నీళ్లు కట్టి ఫలించాలి నాయన. ఎల్లప్పుడూ ప్రభా ఆ కుటుంబాలు ఉబ్బుకుచున్న నీటి ఊటగా ఉండడానికి ప్రభా మీరు కార్యాలు జరిగించండి. నువ్వు గొప్ప దేవుడు ప్రభా. ఏ ఒక్క బిడ్డ నశించి నరకానికి వెళ్ళుట ప్రభా నీకు ఇష్టం లేదు ప్రభా. ప్రతి ఒక్క ఆత్మ దర్శించబడి ప్రభా నీ నిత్య రాజ్యంలోనికి నాయన వారసులుగా మార్చబడాలని ప్రభా తల్లి గర్భంలో నుండే ప్రభా నువ్వు ఎన్నుకున్నావు నాయన. ఇది మొదలుకుని ప్రభా ఈ బిడ్డల కుటుంబంలో ఆత్మ సంబంధమైన కార్యాలు మాత్రమే జరుగునుగాక, ఆత్మ సంబంధమైన కార్యాలు మాత్రమే జరుగునుగాక. ఆత్మ ద్వారా వీళ్ళు ప్రేరేపించబడి ఇక మీదట నడుచుకోనుగాక. అలాగను వీరిని దీవించండి నాయన, ఆశీర్వదించండి. విన్న వాక్యం వ్యర్థమైపోకూడదు నాయన. ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపు కలగాలి నాయన. సహాయం చేయండి నాయన. నిశ్చయముగా ప్రభా ఈ దినము ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరున దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీకు స్తోత్రాలు. ఏర్పాటు చేసిన ప్రభా సేవకులను కూడా మీరు బలపరచండి ప్రభా. ఇంకా ముందున్న దినాలలో ప్రభా అనేక మాటల ద్వారా మీరు ఇంకా ఆత్మ ఎదుగుదల కావాలైన మీరు కార్యాలు జరిగించండి. ఈ రీతిగా ప్రభా నా ద్వారా మీరు మాట్లాడేందుకు నా నోటిని మీరు బోరగా మీరు వాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఇక్కడ సేవ చేస్తున్న తండ్రి గారిని బట్టి తల్లి గారిని బట్టి వందనాలు. ఇంకనూ ప్రభా ఈ పరిచర్య ఇంకా శాఖలుగా ప్రభా విస్తరించాలి నాయన.
అలా విస్తరించాలంటే ఈ సంఘం ప్రభా మార్చి దేవుడు సంఘముగా సేవకులకి ప్రభా అయ్యా సహాయపడుతున్నా కార్యాలు జరిగించమని ప్రతి ఒక్కరి జీవితాల్లో కార్యాలు ఫలించలాగిన సహాయం చేయమని నన్ను నేను తగ్గించుకుంటూ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. యేసు రక్తమే